విలియం మారియన్ బ్రెన్హామ్ గారు చెప్పిన వర్తమానము శక్తి చేత విమోచన అనే వర్తమానమును చదువుకుందాము. మీకు వందనములు స్నేహితులారా, శుభ సాయంకాలము. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఉండి మరలా మీతో మాట్లాడుట ఒక భాగ్యము. ఎక్కడైనా దేవుని ప్రజలను కలుసుకొనుట మరియు యేసు అనే ఆ గొప్ప నామములో మాట్లాడుట అది ఎల్లప్పుడూ గొప్ప భాగ్యమై ఉన్నది. మన సహోదరుడు ఇప్పుడే పాడిన ఆ పాటను నేను నిశ్చయముగా ప్రశంసించుచున్నాను. అది నాకు చాలా ఇష్టమైనది, నేను చాలా అభిమానించేది. ఈరోజు వారు యేసును కేవలము ఒక ప్రవక్తగానో లేక ఒక మంచి వ్యక్తిగానో లేక ఒక బోధకునిగానో చేయుటకు ప్రయత్నించుచుండగా అది నిజముగా ఆయన దైవత్వమును, ఆయన ఏమయ్యుండెనో దానిని బయటకు తెచ్చునది. మరియు ఆయన అలా ఉండెనని నేను నమ్ముచున్నాను. ఆయన వంటి వారు భూమి మీద ఎవరూ లేరు, ఇక ఎన్నడూ ఉండబోరు. ఆయన ఇమ్మానుయేలు అయి ఉండెను. ఆయనే అల్ఫాయి ఓమేగయు, ఆదియు మరియు అంతము. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. దావీదు యొక్క వేరు మరియు చిగురునై ఉన్నాడు. అరుణోదయ నక్షత్రము. ఆయన యందు దైవత్వము నివసించెను. ఆయనలో దేవుడు ఉండెను. లోకమును తనతో సమాధానపరుచుకొనున్నట్లు దేవుడు తన కుమారుని యందు క్రీస్తునందు ఉండెను. నేను చేయు క్రియలు నావి కావు, నా యందు నివసించు తండ్రివే, నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము అని యేసు చెప్పెను. దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యెను. మన ఎడల దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత ఎంత అద్భుతమైనదిగా ఉన్నది. మానవ జాతిలో నుండి పాపమును రోగమును తీసివేసి మనలను విమోచించి తండ్రి యొద్దకు తిరిగి చేర్చుటకుగాను ఆయన తనను తాను బయలుపరుచుకొని మరియు క్రిందికి దిగివచ్చి మానవ శరీరంలో నివసించుట అది అద్భుతము, అది కాదా? సమాజము ఆమేన్ చెప్పుచున్నది. దానిని మనము నిశ్చయముగా ప్రశంసించుదుము. ఇప్పుడు గత రాత్రి ఒక విధముగా నేను క్షమాపణ చెప్పవలసి ఉన్నదని నేను ఊహించుచున్నాను. గత రాత్రి బిల్లీ నన్ను కొంచెము భావోద్వేగ స్థానమునకు వచ్చినట్లుగా చేశాడు. ఎందుకనగా అది ఒక విధముగా నేను బలహీనుడనయ్యాను. అయితే ఆ కూటములు ఆత్మ వివేచన మరియు ఏ ఒక్కరికిని అదేమయ్యుండునో ఎంత మాత్రమూ తెలియదు. ఒకవేళ నీవు దానిలోనికి వెళ్తే తప్ప నీవు దానిని ఎరుగలేవు. చూడండి, దానిని వివరించుటకు అక్కడ ఏ అవకాశము లేదు. అక్కడ ఒకటియూ లేదు. నీవు చేయగలిగిన ఒక్క అవకాశము లేదు. కేవలము అది ఒక అనుభవము అయ్యున్నది. కేవలము దాని గుండా వెళ్ళిన వారికి తప్ప అది ఒక మనిషికి ఏమి చేయును? అతనిలో నుండి అదే జీవమును సరిగా తీసుకొని వచ్చును. సరే, నీవు రెండు ప్రపంచములలో జీవించుచున్నావు. నీవు ఇక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్నావు మరియు నీవు అక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్నావు. నీవు బహుశా 50 సంవత్సరముల క్రితం ఎవరో ఒక వ్యక్తితో ఉంటివి మరియు ఆ రోజు నుండి రానున్న కొన్ని సంవత్సరముల తర్వాత ఎవరితోనో ఉంటావు మరియు అనేక సంవత్సరముల క్రితం, వారముల క్రితం, నెలల క్రితం మరొక దేశము, మరొక స్థలము లేదా ఏదో ఒక దాని గూర్చి, అలా జరిగిన దాని గూర్చి నీవు ఇక్కడ ఈ వేదిక మీద నిలువబడి మాట్లాడుటను గ్రహించగలవు. అప్పుడు దానిలో నీ అంతట నీవే సరి అయిన వానిగా ఉండుటకు ప్రయత్నించి మరియు ఆలోచించగా అది ఒక సంపూర్తి అయిన సంగతి అని నీకు చెప్పును. అయితే ప్రభువు దానిలోనే ఇంతవరకు మనలను ఎంతగానో ఆశీర్వదించెను మరియు మేము ఎంతగానో ఆనందిస్తూ మరియు కూటము ద్వారా దేవుడు మహిమను పొందుకోగలడని విశ్వసిస్తున్నాము. ఇప్పుడు ఈ రాత్రి ఆరాధనలో మనం కేవలం కొద్దిమంది ప్రజలుగా అంతా కలిసి మన కూడికలు ఇక్కడ స్థానికముగా ఉన్నవారికే ప్రకటించబడినవి మరియు కేవలం అది స్థానికముగా ఉన్న ప్రజల కొరకు అయి ఉన్నది. ఇంకా కూటమి యొక్క పెద్ద భాగానికి వెళ్ళకముందే ఈ రోజున ప్రజలకు బైబిల్ నుండి పాతకాలపు పద్ధతిలో కొన్నింటిని ఉపదేశించుటకు ప్రయత్నం చేయుటను గూర్చి ఆలోచించుచుంటిని. అలా ఆ గొప్ప సంఘటనలు వచ్చినప్పుడు దేవుడు అది మనకు పంపిన ఎడల అప్పుడు దానిని మనం
శ్రేష్టముగా అర్థము చేసుకొనుటకు సమర్థత కలిగి ఉండగలము. అన్నిటి తర్వాత దైవిక స్వస్థత కేవలము చేపలు పట్టుటకు గాలముపై ఎర అవుతుందని మీరు ఎరుగుదురు. అది కేవలము అది ఒకటే అయి ఉన్నది. చేప ఎవరు పట్టుకొనును మరియు గాలమునకు చిక్కుకొనును. కనుక మన ప్రధానమైన మన అంతిమ ప్రత్యామ్నాయము ఇదే, ఏమనగా క్రీస్తు యేసునకు ఆత్మలను సంపాదించుటయే. దేవుడు ఈ రాత్రి నిన్ను స్వస్థపరిచిన ఎడల నీవు చనిపోయే ముందు నీవు మరలా రోగివి కావచ్చును. ఇప్పటి నుండి 1 సంవత్సరములో లేదా ఇప్పటి నుండి 2 సంవత్సరములలో నీవు మరలా రోగివి కావచ్చును, నాకు తెలియదు. అయితే అక్కడ నిశ్చయముగా ఒక సంగతి కలదు. ఈ దినములలో ఏదో రోజున నీవు ఈ లోకమును విడిచిపెట్టబోచున్నావు. ఎందుకనగా ఇది కేవలము మాసిక వేయబడినదయ్యున్నది. అయితే ఆ అంతరంగము పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే సంబంధము కలిగి మరియు తిరిగి జన్మించునో నీవు నిత్యజీవము కలిగి ఉంటావు. ఇక్కడ నీకేమి సంభవించినా సరే నీవు ఎన్నడూ నశింపవు. యేసు చెప్పెను, నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు, అది వర్తమాన కాలము నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక భూతకాలము మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. అది మన అందరినీ మెథడిస్టులుగా చేసి మరియు కేకలు పెట్టినట్లుగా చేసి ఉండును. అది చేసి ఉండదా? అది నిజము. దానిని ఆలోచించినా అలా దేవుడే దానిని చేసి ఉండెను. ఇప్పుడు అది నా మాట కాదు, అది ఆయనదే. పరిశుద్ధ యోహాను 5:24. పరిశుద్ధ యోహాను 6లో యేసు చెప్పెను, నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను అతనిని లేపుదును. అది నిజము. నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడే, అది వర్తమాన కాలము నిత్య జీవము కలవాడు. ఇప్పుడు అది నిత్యత్వము. అయితే అది కేవలము ఒక ఉజ్జీవము నుండి మరొక దాని వద్దకు వెళ్ళుట కాదు, కానీ అది నిత్యత్వము వరకు వెళ్ళును. మరియు ఇప్పుడు ఇక్కడ కూర్చుండి ఉన్న సేవకులలో కొందరు ఏమనగా అది నిత్య జీవము అనునది దేవుని యొక్క జీవము అను అర్థమిచ్చు గ్రీకు పదమై జోయి నుండి వచ్చినది, అనగా దేవుని యొక్క స్వంత జీవము అని ఎరిగియున్నారు. అప్పుడు దేవుని యొక్క జీవములో భాగమును మనలో కలవారమై దేవుని యొక్క కుమారుడు లేదా కుమార్తెగా దేవుని సంతానమయుందుము. దేవుడు నశించనివాడు గనుక ఒకవేళ ఆయన మనలను రక్షించిన ఎడల మనము కూడా నశింపము. కాబట్టి మనము నిత్యజీవము గలవారమై ఉండి అంత్యదినమున లేపబడుదుము. అది అద్భుతం కాదా? అది బాప్టిస్టులను మెథడిస్టులను కరచాలనము చేయువారిగా మరియు కేకలు పెట్టువారిగా చేస్తున్నది. అది అలా చేయదా? నిశ్చయముగా చేయును. అది నిజము. పాతకాలపు భక్తిని గూర్చి అది ఒక మంచి విషయము. అది ప్రతి ఒక్కరూ కలిసి కూర్చుండి మరియు ఒకరినొకరు ప్రేమించుకొనున్నట్లు చేయును. నిశ్చయముగా అది చేయును. అది భేదాభిప్రాయములను తొలగించి నూతన సృష్టిగా చేయును. అది ట్యూక్సిడో కోటు ధరించి మరియు ఒక జత ఓవరాల్స్ పైన ధరించు దుస్తులు ధరింపజేసి వారి చేతులు నడుము చుట్టూ ఉంచి సహోదరుడా ఎలా ఉన్నావు అని చెప్పునట్లు చేయును. అది నిజము. నిశ్చయముగా అలా చేయును. అది పట్టు వస్త్రము ధరింపజేసి నడుము చుట్టూ చేతులు చుట్టి సహోదరి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పునట్లు చేయును. అది అలాగుననే చేయును. అది నిశ్చయముగా చేయును. కేవలం భేదాభిప్రాయములను చీల్చివేయునట్లు చేయును. ధనికులైనా లేక పేదవారైనా, దాసులైనా లేక స్వతంత్రులైన మనమందరము యేసుక్రీస్తునందు ఏకమయ్యున్నాము. ఆదివారమున గుడారము దగ్గర నేను చూచినప్పుడు ఈ గుడారము యొక్క ప్రజలందరూ ఇక్కడ కూర్చుండిరి. మనము రక్తము ద్వారా విమోచన అను ఒక ఆదివారపు బడి పాఠమును కలిగి ఉంటిమి. మరియు నేను అందులో ఎంతగా బాధపడి ఉన్నానంటే నేను ఇంకను ఎక్కడో మరొక గోళముపై ఉన్నాననే భావన కలిగింది.
రక్తము ద్వారా విమోచన. మరియు ఈ రాత్రి పాటల ఆరాధనను వినుటకు కుటుంబమును విడిచి అలా ముందుగా ఇక్కడికి వచ్చిన పిమ్మట నేను గదిలో ఉంటిని. మరియు ఒకలాంటి ప్రేరేపణ ద్వారా నేను లేఖనములో చదువుట ఆరంభించాను. మరియు నేను ఒక దానిని కనుగొన్నాను. మంచిది, ప్రభువు చిత్తమైతే ఈ రాత్రి దానిపై కొద్దిసేపు మాట్లాడుతాను అని నేను తలంచాను. అదే రక్తము ద్వారా విమోచన. ఆదివారము ఇప్పుడు ఈ రాత్రి నేను శక్తి చేత విమోచనపై మాట్లాడబోచున్నాను. మరియు రేపు రాత్రి సంపూర్ణతలో విమోచనపై మాట్లాడబోచున్నాను. ఆనందములో, రక్తములో, శక్తిలో మరియు ఆనందములో విమోచన. మరియు దీనిని బయటకు తెచ్చుటకు ఇప్పుడు చాలామంది ప్రజలు, చాలా చక్కనివారు, విద్యావంతులైన పండితులు దానిని ఎలా ఛేదించి ఈ రకమైన ప్రత్యక్షతను బహుశా దీనినో లేక దానినో లేక దేనినో చూపుట ఎలాగో ఎరిగి ఉన్నారు. కానీ నేనైతే ఇక్కడున్న విద్య లేని పామరులైన బోధకులలో ఒకని మాదిరిగా నేనున్నాను. అదేమనగా నేను చేయనెరిగియున్న ఏకైక పని ఏమనగా నేను ఛాయ యొద్దకు వెళ్ళుటకు నేను దానికి అతి సమీపముననే ఏ విధము చేతనైనను ఉండుటను రూఢీపరుచుకొనుటే అయి ఉన్నది. ఒకవేళ నేను గోడవైపుకు నడుచుట మొదలుపెట్టినట్లయితే, వెలుతురు నాకు వెనుక వైపున ఉన్నట్లయితే నేను దేని రూపములో ఉన్నానో అది మాత్రం చెప్పగలను. ఏమనగా ఏ రకమైన ఛాయను నేను ప్రతిబింబించుచున్నానో దానిని చూచినట్లయినా అది నేను 4 కాళ్ళు జంతువునా లేక లేక ఒక పక్షినా లేక అదేమయ్యుండునో నేను చెప్పగలను. ఇప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క ఒక ఛాయ అయి ఉండెను. అది నెగిటివ్ ప్రింట్ వేయన్ ఫిల్ము అయి ఉండెను. ఎలాగనగా సూర్యునికి చంద్రుడు ప్రతిబింబమైనట్లు సూర్యుడు చంద్రుని మీద ప్రకాశించుచుండెను, భూమికి ఆ వెలుగు ప్రతిబింబించును. మరియు నేను పాత నిబంధనను ప్రేమిస్తాను. కేవలం అది అలా ఉపమానములతో నిండి ఉన్నది, లేక అది అలాగే ఉండగలదు. ఇప్పుడు ఆ పరిపూర్ణత. ఆదికాండంలో దేవుడు మొదట సూర్యుని, ఆ తరువాత చంద్రుని చేసెను. ఆ చంద్రుడు మరియు సూర్యుడు క్రీస్తు మరియు సంఘమునకు మాదిరిగా ఉన్నారు. కేవలము సూర్యుడు తన శక్తితోనూ మరియు మహిమతో ఉదయించి మరియు అది అస్తమించినప్పుడు అది వెళ్ళిపోయిన తరువాత భూమి మీద వెలిగిచ్చుటకు చీకటిలోని చంద్రుని మీద తన వెలుగును ప్రతిబింబింపజేయును. యేసు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన మహిమలోనికి ప్రవేశించెను మరియు తాను మరలా వచ్చు వరకు సువార్త యొక్క ప్రకాశమును సంఘమునకు ఇచ్చుటకై తిరిగి తన యొక్క వెలుగును సంఘము మీద ప్రతిబింబింపజేసెను. ఓ మై! మరియు తర్వాత వారు వివాహము చేసుకొనెదరు. అది అద్భుతముగా ఉండును. అది చంద్రుడి యొక్క ఒక గొప్ప వెలుగుగా ఉండును. అక్కడ గొర్రెపిల్లే వెలుగయ్యుండెను. పట్టణములో వారికిక సూర్యుడు అవసరము లేదు. ఇప్పుడు చిన్న సమీక్ష కొరకు మనము మరలా నిర్గమాకాండములోనికి తిరిగి వెళ్ళదము. నేను నిర్గమాకాండములో నుండి మాట్లాడుటను బట్టి మీరు విసుగు చెందరని నేను భావిస్తున్నాను. ఒక సమయములో నది అవతల ఉన్న మా సంఘములో ప్రతి రాత్రి యోబును గూర్చి 1 సంవత్సరం మరియు 6 నెలలు నేను బోధించానని నేను నమ్ముచున్నాను. వారు వెనుకకు వచ్చేడివారు. నేను యోబులో కొద్ది భాగమును తీసుకొందును మరియు ముందుకు వెళ్ళుచు బైబిలు గ్రంథము అంతటి గుండా దానిని ధ్యానించి ఉంటిమి. ప్రతి లేఖనము ఒకదానితో మరొకటి అమర్చబడి ఉన్నది. అక్కడ దేవుని వాక్యములో ఎటువంటి వ్యతిరేకత లేదండి. ప్రతిదీ పరిపూర్ణమైనది. ఆ విధముగా ఆత్మ ప్రేరేపణ వలన వ్రాయబడిన ఒకే గ్రంథము. అది పరిపూర్ణముగా అనేక రచయితల చేత వ్రాయబడెను మరియు అనేక వందల సంవత్సరముల వ్యత్యాసముతో వ్రాయబడెను. వాటిలో ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారా పలకబడి సరిగా ఒకదానితో మరి ఒకటి సరిగ్గా జత చేయబడినవి. ఆ కారణము చేత ఈ మిగిలిన పుస్తకములన్నీయు మక్కాబీలు మరియు మొదలైనవి అది దీనితో ఏకముగా జతకూడవు కనుక నేను దానిని అంగీకరించను.
ఇది నాకు దేవుని వాక్యమై ఉన్నది. మరియు ఒక స్త్రీ నాకు ఉత్తరము రాసి ఇలా అన్నది, నేను బూడిద కుప్పపైనున్న యోబు అను దానిపై ప్రసంగించుచుంటిని. ఆమె, సోదరుడా బ్రహ్మాం, మీరు బూడిద కుప్పపై యోబు గురించి చెబుతూనే ఉన్నారు. ఇప్పటికీ కావలసినంత కంటే ఎక్కువగానే కొనసాగిస్తున్నారు. మీకు అలా తోచడం లేదా? ఇప్పటికీ దాదాపుగా 6 వారములు దానిపై ఉన్నారు. ఎందుకు మీరు ఇంకా ఆయనను బూడిద కుప్పపై నుండి దించడం లేదు? సరే, నేను అన్నాను, పరిశుద్ధాత్ముడు ఆ మాటలను అక్కడ పంపకుండా ఆపినప్పుడు కేవలము నేను అప్పుడు దానిని చెప్పుట ఆపవలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే బూడిద కుప్ప మీద ఆయన ఉన్న దాని గూర్చి నన్ను మాట్లాడనిచ్చినంత కాలము మంచిది. నేను కేవలం సరిగ్గా దానితోనే నిలబడి ఉంటిని మరియు ఆత్మలు రక్షించబడుచున్నవి. కనుక ఆ సువార్తీకుడు నగరమునకు వచ్చినప్పటి వలె ఒక రాత్రి అతడు బోధించాడు. అతడు మారుమనస్సుపై బోధించెను. ఆ తరువాత రాత్రి అతడు మారుమనస్సు మీద బోధించెను. 4 లేక 5 రాత్రుల తరువాత ఆ పెద్దల బోర్డువారు అతనిని కలిశారు. మరియు సోదరుడా, మారుమనస్సును గూర్చి కాకుండా మరేదైనా వేరొక దానిని నీవు బోధించలేవా అన్నారు. అతడన్నాడు, ఓ అవును, వారందరూ మొదట మారుమనస్సు పొందనీయండి, అప్పుడు నేను మరొక అంశంపై బోధిస్తాను. కాబట్టి అది ఒక మంచి ఆలోచన. వారు ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొందిన యెడల అప్పుడు మరో దానిపై మనము బోధించుకోగలము. మంచిది. ఇప్పుడు ఒక చిన్న సమీక్ష. ఎవరికైనా ముఖ్యముగా ఆదివారం ఉదయం గుడారమునందు లేని వారి నిమిత్తము మనము 12వ అధ్యాయములోనికి కొంచెము వెనుకకు వెళ్ళాలని కోరుచున్నాను. కానీ మన యొక్క ముఖ్యమైన తలంపు 14వ అధ్యాయములో ఉన్నది. నిర్గమకాండము 13వ వచనములో ఆరంభమగుచున్నది. ఇప్పుడు మనము ఆదివారం ఉదయం రక్తం ద్వారా విమోచన అను దాని గూర్చి 10వ వచనం దగ్గర విడిచిపెట్టాము. మీలో అనేకులు ఆ కథతో పరిచయము కలిగి ఉన్నారనియు నేను నిశ్చయత కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రంథములోని పేజీలను వెనుకకు లాగి మరియు ఈ పుటలను త్రిప్పగలము. అయితే అక్కడ ఈ గ్రంథమును తెరవగల ఒకే ఒకరు ఉన్నారు. అది యేసుక్రీస్తే. యోహాను ఆ గ్రంథమును చూచెను. అది ముద్రించబడి ఉండెను. అంతలో పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని దానిని విప్పగల మనుష్యుడు ఎవరూ లేనందున అతడు ఏడ్చాడు. అయితే జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అక్కడ ఉండెను. సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడిచేతనున్న గ్రంథమును తీసుకొనెను మరియు గ్రంథమును విప్పెను మరియు గ్రంథము విప్పెను మరియు ఆయన యోగ్యుడయుండెను. ఎందుకనగా జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధించబడి ఉండెను. ఈ రాత్రి మనము ఆయనతో మాట్లాడి ఇప్పుడే దానిని మన కోసం తెరువమని వేడుకుందాం. ఇప్పుడు దయా ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకే మొదటిగా మనవి చేసుకుంటూ నీ యొద్దకు వచ్చుచున్నాము. బయట ఆ తుఫాను భీకరముగా ఉన్నది. వర్షము ఈదురుగాలుతో విసిరి కొట్టుచుండగా మేమైతే ఇక్కడ నిలబడిన వారమై ఈ కప్పు క్రింద ఆశ్రయులమై నీకు ప్రార్థించుచున్నాము. లోనికి ప్రవేశించుటకు దేవుని ఆలయమును కలిగి ఉండుటను బట్టి మేమంతో మీకు వందనస్తులమై ఉన్నాము. మరియు అక్కడ ఒక దుర్గము, ఒక ఆశ్రయము ఉన్నందులమై మేము వందనస్తులము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని మీరే చెప్పారు. మేము ప్రభువు నామమును ఎరిగి మరియు దానిలోనికి వచ్చి ఉన్నందుకు మేమెంతో సంతోషించుచున్నాము. ఇప్పుడు ఈ రాత్రి నీవు ఈ వాక్యమును మాకు తెలియజేయమని తండ్రి మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్ముడు వచ్చి మరియు వాక్యములోనికి ప్రవేశించునుగాక. ఈ దీనమైన అణుకవగల సేవకుని పెదవులను మరియు వినుచున్న నీ పిల్లలైన వారి హృదయములను సున్నతి చేయండి. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యమును తీసుకొని కేవలం ఎక్కడ అది అవసరమై ఉన్నదో ప్రతి హృదయములోనూ దానిని ఉంచునుగాక. ఇప్పుడు మమ్ములను దీవించుము. ఈ రాత్రి నీ ఆత్మలో మా మనసులను నూతనపరచుము. ఆరాధనను బట్టి మహిమ తెచ్చుకొనుము.
నశించిన వారిని రక్షింపుము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము ప్రవ్వా. వెనుకకు జారిపోయిన వారిని గృహమునకు తీసుకొని రమ్ము. మేము మీకే స్తుతి చెల్లించుచున్నాము. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమీన్. ఇప్పుడు నిర్గమాకాండము 12వ అధ్యాయము 10వ వచనము వైపు త్రిప్పెదము. రక్తము ద్వారా విమోచన. దానిని గూర్చి మనము చదివి ఉన్నాము. ప్రతి ఇంటిలో వధించబడుటకు ఒక గొర్రె పిల్లను దేవుడు ఏలాగు ఆజ్ఞాపించెనో, ఏలాగు అక్కడ ఏదియూ విడిచిపెట్టబడకూడదనియూ చదువుకున్నాము. ఆ న్యాయ తీర్పులన్నీ పడుచున్నవి, మరియు తుది న్యాయ తీర్పు ఇప్పుడు పడుటకు సిద్ధముగా ఉండెను. అక్షరార్థముగా దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చనై ఉండెను. పూర్వము అక్కడ ఉండిన ఆ తీర్పులన్నీ ప్రస్తుత కాలములో వచ్చుటకు సిద్ధముగా ఉన్న తీర్పునకు ఒక పరిపూర్ణమైన సూచన లేక ఒక పరిపూర్ణమైన మాదిరి అయ్యున్నది. మరియు మీరు గమనించవలసిన ఎడల ఆ న్యాయ తీర్పు జరుగుట ముందు ఈ విషయము ఖచ్చితముగా సరి అయినదిగా ఉండినప్పటికీ సేవకులు ఈ విషయముపై నాతో విభేదించవచ్చును, ఏకీభవించకపోవచ్చును. అయితే ఐగుప్తును న్యాయ తీర్పు మొత్తుట ఆరంభము కాకముందే దేవుడు ఇజ్రాయేలీలను గోషేనుకు పంపెను. వారు గోషేనులో ఉన్నారు, మరియు ఏ తెగులు వారిపై పడలేదు. శ్రమలను దాటుకొని సంఘము కొనిపోబడును అనుటకు అది ఒక పరిపూర్ణమైన పోలికగా ఉన్నది. గమనించండి, చూశారా? మంచిది. అటు తర్వాత అక్కడ భూమిని కొట్టినా లేదా ఐగుప్తును కొట్టిన చిట్ట చివరి తెగులు మరణమయ్యుండెను. ఇక్కడ బైబిల్ చదివే మీరందరూ మీ ఆదివారపు పాఠశాలల్లో బహుశా ఇలాంటివి అనేకసార్లు మీకు బోధించబడుట ఎరిగి ఉండెదరు. కానీ ఐగుప్తును మొత్తిన చివరి శత్రువు మరణమయ్యుండెను. ఆత్మీయంగా మాట్లాడితే ఇప్పుడు సంఘమును మొత్తనై ఉన్న చివరి శత్రువు మరణమయ్యున్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మములో ఎవరు క్రీస్తును వెంబడించారో ఆత్మ సంబంధముగా ఎండిపోయి మరియు చనిపోవుదురు. సంఘములను ఇప్పుడు మీరు చూడగలరు. చాలా చాలా గొప్ప ఉజ్జీవముల ద్వారా మరియు సువార్థికులు దేశమంతయు సంచరించిన పిమ్మట కూడా ఇంకనూ సంఘము అది రాజకీయ సంఘముగానే పిలువబడుచు కాలమంతటిలో ఇంకనూ చెడిపోయినదిగా మారుచుండెను. దాని యొక్క సభ్యులు ఇంకనూ వారికి ఇష్టమైన విధముగానే జీవిస్తూ తమకు ఇష్టమైన కార్యములనే జరిగించుచు ఇంకనూ తాము క్రైస్తవులమై ఉన్నామని చెప్పుకొనుచున్నారు, మరియు వారు బాగున్నామని చెప్పుకొనుచున్నారు. ఒక క్రైస్తవుని వలె ఉండుట అనగా క్రీస్తు వలె ఉండుట. క్రీస్తు వచ్చి ఉండిన ఎడల నీకు ఇష్టము కాని ఏ స్థలానికి వెళ్ళవు. క్రీస్తు వచ్చినప్పుడు చెప్పుటకు నీకు ఇష్టము కాని దేనిని చెప్పవు. క్రీస్తు వచ్చినప్పుడు చేయుటకు నీవు కోరజాలని దానిని ఏమీయూ చేయవు. క్రీస్తు వచ్చినప్పుడు ఆలోచించుటకు ఇష్టపడని దానిని ఏది ఆలోచించవు. నీ హృదయమును కల్వరిపైనే కేంద్రీకరించుట అనే ఏకైక ఉద్దేశమును కాపాడుకొనుము. ఆమీన్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడుపును, మరియు మనము ఒకరితో ఒకరము సహవాసము కలిగి ఉండవలెను. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. అది మెథడిస్టులను, బాప్టిస్టులను మరియు మనలను అందరినీ ఏకం చేసి ఆయనలో మన అందరినీ ఒక్కటిగా ఉండునట్లు చేయును. ఇప్పుడు చివరిది మరణమై ఉండెను. మరియు ఆ మరణము వచ్చుటకు ముందుగా ఆ మరణము నుండి తప్పించుకోవాలనే ఆశ కలవారందరి కొరకై అక్కడ దాని నిమిత్తము ఒక ప్రాయశ్చిత్తార్థమైన బలి జరిగి ఉన్నది. మొదటిసారిగా జలప్రళయము చేత లోకము నాశనము కాకముందు అక్కడ ప్రాయశ్చిత్తార్థ బలి జరిగెను. దేవుడు నీతిమంతుడైన నోవాహు అను ఒక బోధకుని కలిగి ఉండెను, మరియు అతడు ఆ ఓడలోనికి ప్రజలు వచ్చుట కొరకు 120 సంవత్సరములు బోధించెను. మరియు వెళ్ళుటకు ఇష్టపూర్వకముగా నిరాకరించిన వారికి అక్కడ తీర్పు తప్ప మరేదియూ మిగలలేదు. మరియు ఈనాడు క్రీస్తు యొక్క వెలుగులో నడుచుటకు
తిరస్కరించిన మనుషుడా, నీవు కృపను తిరస్కరించావు కనుక అక్కడ తీర్పు తప్ప ఏమీ మిగలలేదు, అంతే. అక్కడ కుడి ప్రక్క లేదా ఎడమ ప్రక్క మాత్రమే నీకున్నది. దీనిలో ఏదో ఒక వైపుకు మాత్రమే వెళ్ళుటకు నీకు వీలగును, మరియు నీవే ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవలసి ఉండును. ఇప్పుడు మనం చూచినట్లయితే ఆ భయంకరమైన రాత్రి రాకముందే ఆ ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించబడెను. దానిని ఇదివరకే మనం తీసుకున్నాము. అదేమనగా గొర్రెపిల్లను వధించుట. ఐగుప్తులో నుండి వాగ్దాన దేశములోనికి తీసుకొని వచ్చుటకు దేవుడు తన సంఘమును నిర్గమములోనికి తీసుకొని వచ్చుచున్నాడు. నేనది ఇష్టపడుచున్నాను. వారు ఆ దేశమును స్వాధీనము చేసుకొనుటకు వెళ్ళుచున్నారు. దేవుడు వారికి ఆ దేశమును ఇచ్చాడు, మరియు అయినను అది పెద్దవైన గొప్ప భవనములతో మరియు రక్షణగా నిర్మించిన వాటితో అంతా ప్రహరీ వేయబడి ఉండెను. మరియు ఎరుకో చుట్టుగోడలు, దాని చుట్టూ రథములు పరిగెత్తగలవు. కేవలం మరి దాని గూర్చి ఆలోచించు. అయినను దేవుడు చెప్పెను, నేను దానిని మీకు ఇచ్చాను, అది మీదై ఉన్నది. అయితే వారు పరిశుభ్రం చేయవలెను, అది శుద్ధి కావలెను. మరియు ఈనాడు దేవుడు చేసినది అదే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది కోరిన వారికి ఆయన మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయితే నీవు లోపలికి వెళ్ళి దానిని స్వాధీనము చేసుకోవాలి, అంతే. విభేదాలు బయటకు పారద్రోవులుము, మరియు గోడలను విరగగొట్టుము, మరియు దాని లోపలకు వెళ్ళి మరియు దానిని పొందుకొనుము. మీరు అనవచ్చు, అది ఈరోజు మనకు చెందినది కాదు అని పాస్టర్ చెప్పారు. కేవలం దానిపై నడుచుచూ సాగిపో, నిన్ను ఇంటిలో నుండి వెళ్ళగొట్టెదను అని అమ్మ చెప్పియున్నదా? దాని మీదనే నడిచి సాగిపో, నిన్ను విడిచిపెట్టేస్తాను అని నీ భర్త చెప్పవచ్చు. దాని మీదనే సాగిపో, అంతే. నీవు వెళ్ళి దానిని స్వాధీనపరుచుకోవలసి ఉన్నది, అంతే. దైవిక స్వస్థత మీలో ప్రతి ఒక్కరికి చెందినది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ క్యాన్సర్తో, గుండెపోటుతో, అది ఏమైనప్పటికీ దేవుడు వాగ్దానమిచ్చి ఉన్నాడు, మరియు అది మీదే అయ్యున్నది. అయితే నీవు వెళ్ళి మరియు దానిని స్వాధీనము చేసుకోవలసి ఉన్నది. ఇప్పుడు నీవు అంటావు, సరే, కేవలము నాకు అంతా బాగున్నట్టు అనిపించుటలేదు, దానితో నాకేమీ సంబంధము లేదు. ఆ వాగ్దానము మీదయ్యున్నది. దేవుడు అది మీకిచ్చెను. కేవలము లోపలకు వెళ్ళు, మరియు ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు తరిమి ఫిలిస్తీయులను చంపండి, మరియు హిత్తీయులు అందరినీ బయటకు కొట్టి మరియు అమోరీయులు కేవలము వారిని చంపండి. లోపలకు వెళ్ళండి, దానిని తీసుకొనండి. దేవుడు చెప్పెను, అది మీదయ్యున్నది. వెళ్ళి దానిని పొందుకొనుము. అయితే ఆయన ఇలా అనలేదు, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అది అంతా బయటకు తుడిచివేసి మరియు మీకు కొన్ని చక్కని పట్టణములను కట్టుదును, మరియు మిమ్మును వీధిలో తేలికగా కూర్చుండబెడతాను. ఆయన ఆ విధముగా చేయడు. ఆయన అది మీకు ఇచ్చును. మరియు నీవు ఒకటి చేయవలసి ఉన్నది. నీకు ఆ దేశము ఇచ్చుటకు ఆయన చాలినంత మంచివాడు. ఆయన మీకు సహాయము చేయతగుననియు మరియు మీతో ఉందుననియు చెప్పెను. వెళ్ళి దానిని తీసుకొనుము. మరియు ఈ రాత్రి నీకు వ్యాధి ఉన్న ఎడల, కుంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, మూగ, నీవు ఏమై ఉన్నప్పటికీ వెళ్ళి దానిని తీసుకొనుము. దేవుడు అది మీదై ఉన్నదని చెప్పెను. అది మీ స్వాస్థ్యమై ఉన్నది. దేవుడు దానిని మీకు ఇచ్చెను. ఆ దేశమున వారికి ఇచ్చుదునని ఆయన వారికి చెప్పెను. ఆ స్థలము ఎక్కడ ఉన్నదో వారికి తీసుకొని వచ్చుటను, మార్గములో వారిని గూర్చి శ్రద్ధ తీసుకొనుటకు వారికి ముందుగా దూతను పంపెను. అక్కడకు వెళ్ళిన వేగులు వారి వైపు చూడండి. వారిలో 10 మంది వెనుకకు ఇక్కడకు వచ్చి అన్నారు, ఓ, మేము దానిని చేయలేము, అది అసాధ్యము. ఏలయనగా మేము శాస్త్రవేత్తలము, మరియు మేము ఆ విషయము పరిశీలించి చూశాము, అది శాస్త్రయుక్తముగా అసాధ్యము.
మేము అది చేయలేము. కానీ అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరి పేరు యెహోషువ మరియు ఒకని పేరు కాలేబు. శాస్త్రీయ కోణము ఏమై ఉండెనో వారు దానివైపు చూడకుండెను. వారు దేవుడు ఏమి చెప్పెనో దానివైపు చూచుచున్నారు. వారన్నారు, మేము దానిని చేయగలము మరియు అది నిజము మరియు అది ఒక మంచి దేశమై ఉండెనను ఒక రుజువు వారు తమతో తీసుకొని వచ్చారు. ఆ రుజువును గూర్చి నేను సంతోషముగా ఉన్నాను, మీరు లేరా? అలా అక్కడ మనకు పైగా ఒక మంచి దేశము ఉన్నది. సంఘము ఆమీన్ అని చెప్పుచున్నది. మరియు ఈ రాత్రి మనము రహదారిపై ఉన్నాము. హల్లెలూయా, మంచిది. ఇప్పుడు వారు దాదాపు విమోచన దగ్గరే ఉండిరి. ఇజ్రాయేలీయుల పిల్లలు ఈ గొర్రెలను వధించి దాని యొక్క రక్తము ద్వారబంధకముపై తలుపు యొక్క పైభాగంలో ప్రోక్షించుకొని అలా ప్రతి ఒక్క ద్వారముపై వారు ఆనవాలు కలవారై రక్షింపబడుటను గూర్చి నిశ్చయత గలవారై ఉండాలని దేవుడు కోరెను. మరియు వారు లోపలకు వెళ్ళవలసి ఉన్నది. మరియు ఈ గొర్రెపిల్లను దానిలో ప్రతి ముక్కను తినవలెను. గమనించండి, గొర్రె అంతయు కేవలం దానిలో భాగము కాదు, దానిలోని ప్రతి ముక్కను తినవలసి ఉన్నది. కొంతమంది ప్రజలు అందరూ నేను కేవలం ఈ భాగమునే తీసుకొందును మరియు నేను ఈ భాగమునే నమ్ముతాను, కానీ నీవు దానిని అంతయు తీసుకోవలసి ఉన్నది. అందులోని ప్రతి ముక్క కూడా. అందరూ ఓ మన అపరాధముల నిమిత్తం ఆయన గాయపరచబడెను అని నేను నమ్ముదును. అయితే ఆయన పొందిన దెబ్బల చేత దానిని గూర్చి నాకు తెలియదు. మనము అది అంతయు కోరుచున్నాము. దానిలోని ప్రతి ముక్కను తినవలసి ఉన్నది. అది అంతయును తినవలెనని దానిలో కొంత కఠినముగా ఉండును. అయితే ఏ విధముగా అయినను అది మనము తినవలసి ఉన్నది. దేవుడు అలా చెప్పెను. ఇప్పుడు 10వ వచనం గమనించండి. ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మరియు ఇప్పుడు ఏదియు మిగిలింపకూడదు, ప్రతీదియు. ఇప్పుడు ఆయన చెప్పెను, మీరు అది తినునప్పుడు ఉడికి ఉడకనిది తినకూడదు, లేక నీళ్లతో వండబడినదైనను తినకూడదు. అయితే మీరు బాగుగా ఉడికినది తినవలెను. నేను అది ఇష్టపడుచున్నాను. ప్రజలు దేవుని వాక్యమును తినుటకు ప్రయత్నించుచున్నారు మరియు వారు ఉడికి ఉడకనిది తీసుకొందురు, పళ్ళ మధ్య పెట్టి నములుచూ ఉందురు, అంతలో దానిని ఉమ్మివేయుదురు మరియు ప్రతి ఇతరమైనది తీసుకొందురు. ఓ, కేవలం నేను అది తీసుకొనలేను, నేను దానికై నిలబడలేను అని అంటారు. అది చాలినంతగా వండబడలేదు, అది అంతే. ఆయన చెప్పెను, అగ్నితో దాన్ని కాల్చవలెను. అగ్ని పరిశుద్ధాత్మను సూచిస్తుంది. మొదటిగా నీ హృదయములో దేవునిని ఉంచుకొనుము మరియు అదియే నీ కొరకు దానిని వండును. అదియే సరి అయినది. బాగుగా ఉడికించుము, రుచి వచ్చినట్లుగా వండుము, అప్పుడు అది మంచి రుచిగా ఉండును. ఇప్పుడు నీవు అలాగే బయట నిలిచి, ఓ, ఒకవేళ అది నా కొరకో కాదో నేను ఎరుగను, అది బహుశా గతించిపోయిన దినముల కొరకే అయి ఉండవచ్చు అని చెప్పవద్దు. మొదట పరిశుద్ధాత్మను పొందుకో మరియు అప్పుడు నీవు దైవిక స్వస్థత అనగా ఏమిటో గమనించుదుము. అది వచ్చినట్లుగా ఇక్కడ ఆ గొర్రెపిల్లను వండుటకు నీవు పరిశుద్ధాత్మను పొందినప్పుడు హృదయాన్ని కదిలించే భక్తి ఏమిటో నీవు చూడగలవు. ఆమీన్. అది సరి అయినది. మొదట గొర్రెపిల్లను వండుము మరియు అది వండుటకు నీకు అగ్ని కావలెను, దానిని కాల్చవలెను. ఓ మై, అప్పుడే అది మంచిగా ఉండును. అది కాల్చుము, అదియే సమస్తమును కాల్చివేయును. ఈ మధ్య నేను ఇక్కడ పెద్ద కొలిమి దగ్గర నిలబడ్డాను మరియు ఆ అగ్ని ఎంత వేడిగా ఉన్నదో గమనించాను మరియు కేవలము అది మరిగింది మరియు అది వేడి పొందగానే ఆ లోహాలలో బంగారములో మస్టు అంతా పైకి వచ్చును మరియు వారు చిలకరింతురు
మరియు వారు ఆ కొలిమిలో ఇంకా కొంచెము వేడిగా అగ్నిని వేడిగా వారు చేసి ఉందురు. మరియు ఇది ఇంకా ఎక్కువ మరిగించగా ఇంకా కొన్ని పదార్థములు అగ్ని శిల మరియు పదార్థములు దాని నుండి వచ్చును. మొదటిగా పైకి వచ్చినది మురికి, మట్టి, మురికి వంటిది. ఆ తరువాత పైకి వచ్చినది ముతక లోహముల వంటివి, ఓ వ్యర్థమైనవి, కొంత పాదరసము లాంటిది. మరియు ఇవన్నీ అవి పైకి వచ్చి పైన మేగడ వలె పేరుకుంటాయి. అలా వారు వెళ్ళుచు అలాగే వెళ్ళి చివరగా తీసిన పదార్థం ఏమనగా ఇత్తడి లాంటి పదార్థమై ఉన్నది. అది అచ్చము బంగారమును పోలి ఉంటుంది, కానీ బంగారము కాదు, పనికిరానిది. అదే విధముగా సరిగా మరిగించబడుచుండగా ఇంకా అలాగే మరియు చివరి వస్తువు దాని నుండి వారు తీసినది అగ్నిశిల, అది మోసకరమైన నకిలీ బంగారము. నీవు క్రైస్తవుడైన తరువాత ఒకరినొకరు మోసపుచ్చుటము లేక ఏ విధముగా అయినను దానివలె నటించుచుందురనియు అలా అక్కడ అనేకమైన సంగతులు కలవనియు మీకు తెలియను చూసారా? అయితే కేవలం ప్రతి సంగతియు మరగబెట్టమన్నట్లు నీవు పరిశుద్ధాత్మను వెళ్ళనిచ్చిన ఎడల తీయును, నీలో నుండి నకిలీ బంగారమును కూడా తీసివేయును. నకిలీ బంగారము, దానికోసం అనేక మంది పశ్చిమ దిశకు వెళ్ళెదరు. దానిలో కొంత భాగమును కనుగొని వారు అనుకుంటారు, ఓ, ఒక బంగారపు గవిని వారు కొట్టారు అని అనుకుంటారు. అది బంగారము కంటే బాగా ప్రకాశించును. అయితే అది నకిలీ బంగారము, దానికి ఏ విలువ ఉండదు. ఇప్పుడు వారు దానిని కరిగిస్తారు, దానినంతా మరిగిస్తారు. అది అలాగే మరుగుతూ ఉంటుంది. 100% స్వచ్ఛమైన బంగారముగా మారు వరకు అది మరుగుతూ ఉంటుంది. దేవుడు ఆ విధముగానే ఆయన సంఘములో చేయును. దానిపై పరిశుద్ధాత్మను కుమ్మరించి సమస్త లోకమును, స్వార్థమును, విభేదములను ఇది అంతా కూడా ఆయన బయటకు త్రోసివేయు వరకు మరిగించును. ఆయన యొద్దకు వచ్చు ప్రతి వానిలో నుండి అంతా తీసివేయు వరకు మరిగించును, ఉడకబెట్టును. ఆమేన్. ఇప్పుడు ఆ తరువాత నీవు అది తినగలవు. ఇక్కడ మరొక మనోహరమైన తలంపు గలదు. 11వ వచనము మీద, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రను చేతపట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. నేను దానిని ఇష్టపడుచున్నాను. మీరు భుజించుచుండగా వెళ్ళుటకు సంసిద్ధముగా ఉండుడి. అదే విషయము. మనము ఎఫెసీ వైపుకు వెళ్ళుదము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయమును గూర్చి, సంఘం యొక్క సిద్ధపాటును గూర్చి పౌలు ఇక్కడ ఏమని చెప్పాడో చూడుము. ఎఫెసీ 6వ అధ్యాయము 14వ వచనము ప్రారంభము నుండి, ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడురి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణాయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూడండి, యుద్ధమందు కొనసాగిపోవుట కొరకు ఒక మనుషునికి పౌలు వస్త్రధారణ చేయుచున్నాడు. దేవుడు ఇజ్రాయేలీలను విడిపించిన ఆరంభములో ఆయన, నీవు సాగిపోవుటకు సిద్ధపడి ఉండవలెను. నీవు రక్తము క్రిందికి వచ్చినప్పుడు నీ పాదరక్షలను ధరించుము, నీ నడుమును కట్టుకొనుము, నీ చేతికర్రను పట్టుకొనుము, మరియు నీవు పిలుపు కొరకు సిద్ధపడుము అని చెప్పెను. దానిని నేను ఇష్టపడుదును. ఇప్పుడు ఒక మనుష్యుడు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు సువార్త బోధించుటకు జోడు తొడుగుకొంటాడు, రక్షణాయను శిరస్త్రాణమును ధరిస్తాడు, నీతి అను మైమరుపును కలిగి నడుమును కట్టుకుంటాడు. అక్కడ ఒకటి ఉన్నది. సాధారణముగా పురాతన సైనికులు
వారు యుద్ధోపకరణములు ధరించుకొనినప్పుడు వారు ఒక పెద్ద దట్టి కలిగి ఉండిరి. శత్రువు యొక్క ఈటెలను నియంత్రించుటకు ఈ డాళ్లను వారి నడుములకు పైగా పట్టు కలిగి ఉండునట్లుగా వారు దానిని కలిసి ఉండునట్లు గట్టిగా కట్టుదురు. మనకు అది ఎలాంటి నిజమైన పాఠమయ్యున్నది? అంతలో అప్పుడు ఆ నడుము బలహీనమగుటకు ప్రారంభమై ఆ డాలు క్రిందకు వ్రేలాడుచుండగా వారు వారి బెల్టును పైకి లాగి బిగించుటకు వాటిని మరలా గట్టిగా బిగింతురు. ఈనాడు అది ఎలాంటి ఒక పరిపూర్ణ చిత్రమయ్యున్నది! ఇప్పుడైతే తగిన శ్రద్ధ లేకుండునట్లు నీకు భావము కలుగుటకు ప్రారంభమగును, లేక అది పనిచేయదు అని సాతానుడు చెప్పినప్పుడు వదులైన ఆ దట్టిని మరలా కొంచెము బిగించి కట్టుకొనుము. చేతిలో ఖడ్గము కొంచెము గట్టిగా పట్టుకొని మరియు ముందుకు సాగుము. నేను అది ఇష్టపడుదును. కదం తొక్కి సాగిపోవుట కొరకు సిద్ధముగా ఉండుము. ఆ రక్తము క్రింద నడుచు ప్రతి మనిషి ఆ రాత్రి అక్కడ నిలబడి ఉండుటకు కొనసాగిపోవుటకు ఆజ్ఞలు వచ్చు వరకు బయటకు వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించవలెను. మరియు దేవుని ఆత్మచేత జన్మించిన ప్రతి మనుష్యుడు క్రీస్తులోనికి వచ్చిన వారై నిత్య జీవమును కలిగి ఉండును. అతడు తన డాలును ధరించి మైమరుపును కలిగి సిద్ధముగా నిలువబడి ఉండి ఆదేశాలు వచ్చు వరకు కవాతు చేయుటకు ఆ స్థలమును వీడుటకు నిషేధించబడిరి. ఓ, అది మరపురానిదిగా లేదా? సైనికులైన మీరు ఈ రాత్రి అది అంతయు అలా మీరు జీనును ధరించి ఉన్నందుకు మీరు సంతోషించుటలేదా? సమాజము ఆమేనని చెప్పుచున్నది. ఈ గుడారము యొద్ద పాడుటకు ఒక పాటల నాయకుని కలిగి ఉండగా మనకు ఇతివృత్తముగా ఉన్న ఈ పాట: ఓ క్రైస్తవ సైనికులారా, యుద్ధము జరుగుచున్నది. ముఖాముఖిగా కఠినమైన యుద్ధ వ్యూహములలో, రంగుల వెలుగులో, కవచముల ప్రకాశముతో ఈనాడు మంచి చెడుల నడుమ పోరాటము, యుద్ధము జరుగుచున్నది. బలహీనుడవు కావద్దు, బలము కలిగి ఉండుము. ఆయన శక్తి నిన్ను పట్టి నిలుపును. దేవుడు మన కొరకు ఉన్న ఎడల ఆయన ధ్వజము మనపై ఉన్నది. చివరకు మనము విజయగీతము పాడెదము. పురాతన సైనికులలో చాలామంది సమాధికి వెళ్ళారు. అయితే ఈ రోజులలో ఏదో ఒక రోజు సుదూరాన క్రొత్త ప్రపంచంలో వారు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు శిలువ ధ్వజము మనకు పైన ఉండును మరియు మనము విజయగీతము పాడెదము. ఆ రాత్రి మనం పెండ్లి విందు దగ్గర కూర్చున్నప్పుడు బల్ల చుట్టూ ఆ గొప్ప బల్ల 100,000 మైళ్ళ పొడవు ఉండవచ్చు. అక్కడ రక్తముతో కడగబడిన పరిశుద్ధులు కూర్చుందురు. నేను ఆ బల్ల దగ్గరకు వెళ్ళి మరియు వారిలో ప్రతి ఒక్కరితో కరచాలనము చేయగోరుచున్నాను. ఆమేన్. కేకలు వేయుదును. మీరు నేను అలా కేకలు వేయుట వినగోరుచున్నారా? నేను అక్కడకు వెళ్ళే వరకు కనిపెట్టండి. నన్ను గమనించండి. దీని కొరకు ఇంకా నేను తగిన వానిగా లేను. అయితే గమనించండి, నేను సాగిపోవచ్చున్నాను. ఆ కవాతులో నేను సాగుతున్నాను. సిద్ధపడండి, మనం వెళ్ళుచున్నాము. ఇక్కడ ఒక విచారకరమైన చిత్రము ఉన్నది. మన క్రమమైన పాఠములలోనికి వెళ్ళుటకు ముందు అక్కడ 38వ వచనములో గమనించండి. మరియు ఒక మిశ్రమ సమూహము ఆ మందలో వెళ్ళెను. అక్కడే ఇజ్రాయేలీలు ఒక పొరపాటు చేసెను. అతీతమైన కార్యము జరిగెను. సహజాతీతమైనది జరిగిన దాని మూలముగాన మార్పు చెందని ప్రజలు వెంబడించెను. తుదకు అదే వారిని కష్టములోనికి తీసుకువెళ్ళెను. మరియు అలా ముందుకు 42వ వచనము మరియు 43వ వచనము. ఇక్కడ మనము గమనించిన ఎడల ప్రభువు మోషేతో మాట్లాడుచు చెప్పెను. అది ఏమంటే, బలి అర్పించిన వారే తప్ప అక్కడ ఎవరు ఆ బలి పదార్థములు ఎవరూ తినకూడదు. కాకుండా సున్నతి చేయబడిన వారే, క్రొత్తవారు కాదు, బయటవారు కాదు. అయితే సున్నతి పొందిన వారే తప్ప దానిని మరెవరునూ దానిని తీసుకొనకూడదు.
మరియు ఈ దినమున మనము కలిగి ఉన్నది ఎంత అవమానకరమైనదో చూడండి. నా ప్రియమైన స్నేహితులారా, అదేమనగా సంఘమునకు చెందిన వారందరూ ప్రభరాత్రి భోజనమును తీసుకొనుచున్నారు. అది తప్పయ్యున్నది. కేవలము విమోచించబడిన వారు మాత్రమే యోగ్యులు. యెషయా పలికి మరియు చెప్పెను, ప్రభువు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషములతోనూ నిండియున్నది అనెను. నేను ఎవరికి సిద్ధాంతమును బోధింతును? చనుపాలు విడిచిన వారికా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట అని చెప్పెను. మేలైన దానిని చేపట్టుడి. మనము జీవించు రోజు అలాంటిదని ఎరిగి, అనగా సంఘము రాజకీయంగా ఉండునని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంతవరకనగా ఆ ప్రజలు లోపలికి వచ్చి సంఘ పుస్తకములో వారి పేరు ఉన్నంత కాలము వారు సంఘ సభ్యులుగా ఉండి వారు ప్రభరాత్రి భోజనము తీసుకొనుచు ప్రతి దానిని వారు అనుమతించెదరు. మరియు బైబిల్ చెప్పెను, ఆ విధముగా అయోగ్యముగా తిని త్రాగువాడు ప్రభువు శరీరమును గూర్చియు మరియు రక్తమును గూర్చియు అపరాధియగును. పరిశుద్ధ యోహాను 13వ అధ్యాయంలో యేసు మాట్లాడుచుండెను. 2 కొరింథీ 11వ అధ్యాయము సంవత్సరముల తర్వాత పౌలు చెప్పెను, అది అయోగ్యముగా తిని త్రాగువాడు ప్రభువు శరీరమును గూర్చియు మరియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రతి మనిషి తన్ను తాను పరిశీలించుకొనవలెను. అతడు చెప్పెను, అతడు తీసుకొనక ముందు నేను లేఖనము పేర్కొనుచున్నాను, అది నిజము. అయోగ్యముగా ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునయ్యున్నారు. చాలామంది నిద్రించుచున్నారు. దేవునితో సరిగా నిలిచియున్నారని నిశ్చయత కలిగి ఉండుము. అది ఇక్కడ ఛాయారూపములో ఉన్నది. సున్నతి పొందిన వారు తప్ప మరెవ్వరూ కాదు. అతడు ఎంత విశ్వాసపాత్రుడుగా ఉండినా సరే, అతడు ఎంత ఎక్కువగా యూదా సంఘమునకు సహాయము చేసినా సరే, అతడు సహవాస ఆరాధనలో పాల్గొనక మునుపు లేక ప్రభరాత్రి భోజనము తినకముందు అతడు తన ఆచార వ్యవహారాలను విసర్జించిన వాడుగా ఉండవలెను. సున్నతి పొందిన నిజమైన విశ్వాసి అయి ఉండవలెను. ఓ, ఈనాడు వరుసలో నుండి ఎంతో దూరముగా పోయాము. ఇప్పుడు త్వరగా వెళదాం. అప్పుడు మరియు ఈ రాత్రి దేవుడు వారిని బయటకు తెచ్చెను. ఇప్పుడు మనము 14వ అధ్యాయము 13వ వచనము వైపునకు తిరుగుచున్నాము. వారికి ముందుగా వెళ్ళుటకు దేవుడు వారికి అగ్ని స్తంభమును ఇచ్చెను. ఈ రాత్రి ఇక్కడ వారు ఆ చిత్రమును కలిగి ఉన్నారనియు నేను తలంచుచున్నాను. మరియు నేను దానిని భయభక్తులతో చెప్పుచున్నాను. నా నిజమైన ఉద్దేశం, ఈ రాత్రి మనము ఈ గుంపు మధ్య ఉండగా ఈ రాత్రి అది మనతో ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఇజ్రాయేలీలు పిల్లలను నడిపించిన అదే అగ్నిస్తంభము, అవే సూచనలు మరియు ఆశ్చర్య కార్యములు చేయుచు మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. మరియు ఇక్కడ ఏ ఉపదేశకుడైనా లేక బైబిల్ పండితుడైనా ఇజ్రాయేలీలను వెంబడించిన ఆ దూత మరియు వాగ్దాన దేశానికి వారిని మార్గదర్శిగా వెంబడించినది ఆ నిబంధన దూత యేసుక్రీస్తు అయి ఉండెననియు ఎరుగును. మరియు ఈనాడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మరియు అది భక్తిపరులు అని మీరు పిలవాలనుకునే ఈ గుంపు ముందుండి ఆయన నడిపించుచున్నాడు. ఒకవేళ అలా పిలవాలనుకుంటే మంచిది. అలా కొనసాగిస్తూ జయము నుండి విజయమునకు నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రము. వారి దేశాలలో వారి రోజులలో వారు అలక్ష్య పెట్టబడిన మరియు ద్వేషింపబడిరి, తృణీకరింపబడిరి. ఆ దేశముల ద్వారా అణగద్రొక్కబడిరి మరియు రకరకాలుగా పిలువబడిరి. కనుక అది ఈరోజు నిజ విశ్వాసితో అలాగే ఉన్నది. మీరు మీ సంఘములలో మీరు ఎరుగుదురు. నీవు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు మరియు సత్యము కొరకు మాట్లాడినప్పుడు సంఘము అంతా అనును, అతని వైపు చూడండి, అతడు మతి పోగొట్టుకున్నాడు.
అతడు పిచ్చివాడయ్యాడు. చూశారా? దానిని ఎంత మాత్రమూ లక్ష్యము చేయవద్దు. ముందుకు సాగిపో. నీవు ఇప్పుడు సర్వాంగ కవచము ధరించావు, మరియు రక్తము నీకు ముందుగా వెళ్ళుచున్నది. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించుచున్నాడు. అలాగే కదులుచూ వెళ్ళు. ఎవరు ఏమి అనినను లక్ష్య పెట్టకుము. కల్వరి వైపు తిన్నగా చూడు, మరియు కదం తొక్కి నడువుము. అందమైన మాదిరి. ఇప్పుడు వారు దాని గుండా బయటకు వచ్చారు మరియు పొందారు. మరియు ఇప్పుడు గమనించండి, రక్త విమోచన వారిని ఐగుప్తు నుండి బయటకు తెచ్చెను. ఇప్పుడు ఆ దేశములోనికి తీసుకొని వెళ్ళుటకు వారికి మరేదో కావలసి ఉన్నది. ఇప్పుడు వారు కేవలము బయలుదేరుటకు ప్రారంభించారు. వారు బయటకు వచ్చారు, సున్నతి పొందారు, రక్తము క్రిందకి వచ్చారు మరియు ముందుకు కొనసాగుచున్నారు. ఇప్పుడు వారు మరొక దాని దగ్గరకు వచ్చారు. వారు మరణము నుండి జీవములోనికి దాటియున్నామని ఎరిగిన వారై దానితో కొనసాగుచున్నారు. వారు నిత్య జీవము గలవారమని ఎరిగియున్నారు. కానీ ఇక్కడ వారు ముందుకు వచ్చుచుండగా కష్టము పైకి లేచుట ఆరంభమైనది. ఇక్కడ వారిని పట్టుకొనుటకు ఫరో సైన్యం వారిని తరుముచూ వచ్చుచున్నది. వినండి, దేవుడు మనకు ఆశ్రయము మరియు మన దుర్గము, ఆపత్కాలములలో నమ్ముకొన తగిన సహాయకుడు. ఓ, ఇది మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను. చూశారా? అది ఇక్కడ ఉన్నది, తెలుసుకునుము. అయితే 13వ వచనము ఇప్పుడు విందాము. మరియు మోషే ప్రజలతో, భయపడకుడి అని చెప్పెను, నేను దానిని ప్రేమిస్తాను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఎళ్ళ వేళలా పలికిన మాటలు, భయపడకుడి. ఈరోజు సంఘముతో వచ్చిన కష్టం అదే. నీవు ఓటమి పాలవుతావేమో అని చచ్చేంత భయపడుచున్నావు. నీవు క్రీస్తులో ఉన్నప్పుడు నీవు ఎలా అపజయము పొందగలవు? నీవు ఓడిపోవడానికి వీలు లేదు. నీవు నిత్య జీవము పొందియున్నావు. నీవు ఓడిపోవడానికి వీలు లేదు. నీవు నిత్య జీవము పొందియున్నావు. నరకంలో ఉన్న సమస్త దెయ్యములు నిన్ను కదిలించలేవు. నీవు నిత్య జీవము పొందావు. యేసు ఆ విధముగా చెప్పెను. కనుక ఓటమిని గూర్చి భయపడవద్దు. నీవు అందువు, నేను మూఢభక్తి గలవాడనైపోతున్నానని భయపడుచున్నాను. నేను ఊరకనే ఏమీ చేయకుండా కూర్చొని ఉండుట కంటే నేను విశేషముగా కొద్ది మూఢభక్తి కలిగి ఉంటాను. నేను నిశ్చయముగా అలా ఉందును. అలా ఏదో చేయనై ఉన్న ఒక మనిషి ఇక్కడే ఉన్న బల్లార్డ్స్ను గూర్చి అది చెప్పబడెను. అతని దగ్గరకు ఒక ఉద్యోగం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు. అంతలో అతడు అనెను, ఇక్కడ నీ సంతకం చేయము. అతడు సంతకం చేయుటకు అతని పెన్సిలు తీసుకొనెను. అతడు అనెను, తుడిచివేసేది రబ్బరు ఎక్కడ ఉన్నది? నేను చేయను, పొరపాట్లు చేయను అని అనెను. అతడు అనెను, నేను నిన్ను ఉపయోగించుకొనలేను. నీవు ఏమీ చేయబోవుటలేదు, అది నిజము. నీవు ఒకవేళ ఏ పొరపాటు చేయనట్లయితే నీవు ఏ పనిని చేయలేవు. మనము వెళతాము సోదరుడా, పైకి లేచి వెళ్ళుము. లాంగ్ ఫెలో చెప్పిన దానిని ఇక్కడ ఇష్టపడుదును. దుఃఖపు సంఖ్యలలో నాకు చెప్పవద్దు. అయితే జీవితము ఒక ఖాళీ కల. ఆత్మ చనిపోయినది, అది కునుకుచున్నది, మరియు కనబడునట్లుగా కార్యములు లేవు. అవును, జీవితము నిజమైనది. జీవితం పోరాటమయ్యున్నది. సమాధియే దాని అంతము కాదు. నీవు మన్నే గనుక మంటికి తిరిగి వెళతావు. అది ప్రాణమును గూర్చి అలా మాట్లాడలేదు. మనం పైకి లేచి మరియు చేయుదము, ఎలాంటి పోట్లాట కొరకైనను. ఒక హృదయముతో పారద్రోలబడిన పశువు వలె, మూగదాని వలె ఉండవద్దు. ఒక నాయకునిగా ఉండుము. నిన్ను క్రీస్తు దగ్గరకు వచ్చునట్లు ఒప్పింపజేయు ప్రజల కొరకు కనిపెట్టవద్దు. ఒక పురుషుడు లేక ఒక స్త్రీ వలె నిలబడి ఉండుము. ఆయనను అంగీకరించుము మరియు విజయముతో ముందుకు నడువుము. ఆమీన్. అదే దేవుడు కోరునది. కరుకైనా సిద్ధపడి ఉన్న సైనికులు నీవు 100 మంది
మరియు 5 పౌండ్లు బరువు గలవానిగా ఉండకపోవచ్చును. అయితే సహోదరుడా, కేవలం దేవుడు ఇష్టపడు విధానమును అనుమతించిన ఎడల శక్తితో నింపబడిన వాడవుగా మరియు నీవు ఇంకా ఆరోగ్యవంతునిగా ఉండగలవు. నేను 200 పౌండ్లు బరువు గల పురుషులను చూచియున్నాను, కానీ వారిలో ఒక ఔన్స్ అంత వ్యక్తిత్వం లేదు. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అది మంచిదయ్యున్నది. కేవలము ముందుకు సాగుము, దేని గూర్చియు భయపడకుము. నీవు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించిన ఎడల ముందుకు సాగుము. బ్రెన్హాం సోదరుడా, నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కోరుచున్నాను. కేవలం అలాగే ముందుకు సాగుము, భయపడవద్దు. నీవు అందువు, బ్రెన్హాం సోదరుడా, ఇప్పుడు నేను జబ్బుగా ఉన్నాను, ఇక నేను ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అలసిపోవద్దు, కేవలం అలాగే కొనసాగుము. మన ప్రభువు యొక్క రక్షణను చూడుము, దానిని అంగీకరించుము, కేవలము ముందుకు సాగిపోమ్ము. అది ఎలా జరుగును? ఆ వైద్యుడు నన్ను తిరస్కరించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అతడు చేయగలిగినది అత్యుత్తముగా చేశాడు, కానీ దేవుడు తాను చేయగలిగిన అత్యుత్తమమైన దానిని ఇంకా చేసి ఉండలేదు. అది నిజము. కేవలం 1 నిమిషము. ఇప్పుడు ఆయన చెప్పినది వినండి. మంచిది. ఆ ప్రభువు ఈరోజు ఆయన మీకు చూపించిన ఆ ఐగుప్తీయులను ఇలా అందువు, సహోదరుడా బ్రెన్హాం, నేను పొగ త్రాగుట మానుకొని ఉన్నట్లయిన ఎడల, నేను మద్యపానము చేయుట కేవలము వదిలిన ఎడల, నేను దొంగిలించుట మాని ఉండిన ఎడల, కేవలము నేను ఇది అది మరియు మరొకటి చేయుట ఆపి ఉండిన ఎడల విసుగు చెందవద్దు. కేవలము ముందుకు నడువుము. మిగిలిన అంతటిని గూర్చి దేవుడు శ్రద్ధ వహించును. సహోదరుడా బ్రెన్హాం, నేను అది చేయగలిగి ఉందునని నేను ఎరిగి ఉండిన ఎడల, సరిగ్గా ఇప్పుడే నేను క్రీస్తును అంగీకరించి ఉందును. నీవు ఆందోళన చెందవద్దు. కదిలి ముందుకు సాగుము, కేవలము ముందుకు సాగుము. ప్రభువు యొక్క రక్షణను చూడగలవు. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెను ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేను చూచి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. నేను దానిని ఇష్టపడుదును. సహోదరుడ బ్రెన్హాం, సరే, నేను 10 సంవత్సరముల క్రితం నేను సంఘముతో చేరాను. నేను మంచి నమ్మకమైన సభ్యునిగా ఉన్నాను అని చెప్పుటకు ప్రయత్నించకు. అది మంచిది, నేను దానిని ప్రశంసించుదును. కానీ ఈ రాత్రి ముందుకు సాగుము. దేవుడు కదులుచు ముందుకు వెళ్ళుచుండెను. ఈనాడు ప్రజలు ఇక్కడ వెనుకకు వెళ్ళి వారు అందరూ సరేగాని ఇప్పుడు 150 సంవత్సరముల క్రితం విజ్ఞాన శాస్త్రము అక్కడ ఫ్రాన్స్లో విజ్ఞాన శాస్త్రముండెను. అది ఒక మనిషి ఎన్నడైనా గంటకు 30 మైళ్ళ భీకర వేగముతో వెళ్ళిన ఎడల భూమి ఆకర్షణ శక్తి వానిని భూమి నుండి దూరముగా తీసుకొని పోవును మరియు అతడు వెళ్ళిపోవును అని చెప్పెను. గంటకు 30 మైళ్ళు. ఇప్పుడు అతడు గంటకు 1600 మైళ్ళు వెళ్ళుచున్నాడు. విజ్ఞాన శాస్త్రము ఆ వ్యక్తికి తన వివరణ ఇచ్చుట నీవు ఎన్నడూ వినలేదు. అతని దినములలో అతడు సరి అయిన వానిగా ఉండెను. అయితే వారు మరొక దినములలో జీవించుచున్నారు. అది నిజము. అయితే బోధకులమైన మనము లేదు, దైవిక స్వస్థత. ఇప్పుడు పరిశుద్ధ మూడి, ఫిన్నీ, నాక్స్, కాల్విన్ వారిలో కొందరు దాని గూర్చి ఏమి చెప్పారో నన్ను చూడనివ్వండి. వారు వారి దినములలో సరి అయిన వారిగానే ఉన్నారు. అయితే మనము కదులుచూ సాగిపోవచ్చున్నాము, ముందుకు వెళ్ళుచున్నాము. మనము మరొకటి పొందాము. అక్కడ ఉపమానములో విత్తువాని గూర్చి, విత్తువాడు విత్తుటకు వెళ్ళి మరియు విత్తనములు విత్తెను అని యేసు చెప్పెను. అంతలో కొన్ని ఆ శత్రువు చుట్టూ వచ్చి మరియు గోధుమలలో కొన్ని గురుగులు విత్తెను. వాటిని కలిసి ఎదుగనీయడి అని ఆయన చెప్పెను. లోకము ఎంత క్రూరముగా మారుచున్నదో
నీవు ఎల్లప్పుడూ సూచిస్తూ ఉంటావు. కానీ అదే సమయంలో సంఘము ఎలాగూ శక్తిని పొందుచున్నదో చూచుటలో నీవు విఫలమయ్యావు. ఆమె పైకి లేచుచూ రంగము పైన నిలబడుచుండెను. ఎలాగనగా ఆమె ఒక చిన్న మందగా ఉన్నది. అయితే సహోదరుడా, దేవుడు ఆమెతో ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేచుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా ఆమె జయించనయున్నది. ఆమీన్. దేవుని సంఘము ఎన్నడూ ఓడిపోదు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. అవి దానికి వ్యతిరేకముగా చూపబడెను, కానీ అవి నిలువనేరవు. యేసుక్రీస్తు రక్తము ద్వారా సంఘము విజయమునకు గుర్తుగా ఆ సంఘము జయించనయున్నది. నేను ఈ ఒక్క సంగతిని గూర్చి అనుకూలముగా ఉన్నాను. దేవుడు ముడత, మచ్చ, కళంకము లేని ఒక సంఘమును కలిగి ఉండెను. ఆమీన్. దానిని గూర్చి నేను సంతోషముగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ సంఘములో ఉండిన ఎడల, ఆమీన్. బ్రన్హాం సోదరుడా, దానిలోనికి నీవు ఎలా చేరావు? అక్షరము ద్వారానా? కాదు. నీవు దానిలోనికి ఎలా ప్రవేశించావు? పుట్టుక ద్వారా దానిలోనికి జన్మించాను. నేను బ్రన్హాం కుటుంబంలో ఉన్నాను. ఈ వచ్చే ఏప్రిల్ 6వ తేదీన 45 సంవత్సరములు కాగలవు. మరియు వారు ఎన్నడూ వారి కుటుంబములలోనికి చేరమని నన్ను అడగలేదు. నేను ఒక బ్రన్హాంగా పుట్టియుంటిని. నేను ఎల్లప్పుడూ ఒక బ్రన్హాంగానే ఉంటాను. యేసుక్రీస్తులో నేను ఒక క్రైస్తవునిగా పుట్టియుంటిని. నేను ఒక క్రైస్తవునిగా ఉందును. ఎందుకనగా ఎన్నికచే దేవుడు దానిని అలా నియమించెను. ఆయన ప్రేమించిన ఆయన సొంత కుమారుని యొక్క కృప ద్వారా ఆయన మనలను పిలిచెను. మనం ఆయనను అంగీకరించాము మరియు నిత్య జీవము పొందాము. ఒక కరచాలనం ద్వారానా? ఒక సభ్యత్వము ద్వారానా? ఒక ఉత్తరము ద్వారానా? ఒక ఆత్మ ద్వారా మనమందరము యేసుక్రీస్తు అయిన ఒకే శరీరములోనికి బాప్తిస్మం పొందితిమి మరియు అక్కడ దేవుని రాజ్యము యొక్క సహ పౌరులము అయితిమి. ఈరోజు నేను తలంచుచుంటిని, నేను ప్రార్థించినప్పుడు, అదేమనగా ఒకవేళ మనం దాని కొరకు జవాబు ఇవ్వవలసిన ఆ రోజు నేడే అయినట్లయితే ఏమవుతుంది? అలా నాకు ముందు ఉన్న తరము కొరకు నేను జవాబు చెప్పనవసరం లేదు, లేదా నా తర్వాత తరము కొరకు జవాబు చెప్పనవసరం లేదు. అయితే న్యాయ తీర్పులో ఈ తరము వారితో నిలబడతాను. అంతలో నేను అక్కడ ఆ వైపు చూడు, బీరు త్రాగుచుండిన ఆ గుర్తు పైన ఒక స్త్రీ చిత్రము కలదు. ఏదో మరొకటి శ్వాస లేనిది లేక ఏదో ఆమె అయి ఉండెనని చెప్పెను. నేను అన్నాను, అవును, మరియు జీవము లేనిది కూడా. అంతా సరి అయినదిగా ఉండెను. నీవు అక్కడే ఉన్నావు. నేను అన్నాను, ఎంతటి అవమానము! బోధించు దాని అంతటితో నేను అన్నాను, కొన్ని సమయములలో అది ఎంత మాత్రమూ మేలు కరముగా అనిపించదు. నేను నా భార్యతో చెప్పాను, కొన్ని సమయములలో అది ఎంత మాత్రమూ మేలుకరముగా కనిపించదు. అది చేయునట్లుగా అది కనిపించదు. అయితే దాని గూర్చి ప్రజలు ఏమి చేసినను దానివైపు చూడక ఏ విధముగానైనను నేను హెచ్చరిక స్వరముగా ఉండవలసి ఉన్నాను. ఏ విధముగానైనను నేను సువార్తను బోధించవలసి ఉన్నది. మరియు యేసుక్రీస్తు శక్తిని గూర్చియు మరియు పునరుద్ధానము గూర్చియు సాక్ష్యము ఇవ్వవలసిన వాడనై ఉన్నాను. వారు తమ వీపును చూసి మరియు వారు దానిని వదిలి పెట్టనీయండి. దేవుడు న్యాయ తీర్పు వద్ద దాని కొరకు వారికి తీర్పు తీర్చును. నేను బోధ చేయుటకు మాత్రమే బాధ్యుడను మరియు సువార్తను బోధించే మిగిలిన సేవకులు కూడా బాధ్యులయ్యుందురు. ఇప్పుడు కేవలం దానిని ప్రేమించెదను. గమనించండి. ఇప్పుడు ముందుకు సాగుము మరియు నీవు దేవుని మహిమను చూస్తావు. కానీ ఇప్పుడు 16వ వచనం వినండి. మనం ఇది చదివేదము. అయితే నీ కర్ర పైకెత్తి, ఆ కర్ర అది తీర్పు కర్రయ్య ఉండెను. ఇప్పుడు అది మోషే కర్ర కాదు, అది దేవుని కర్రయ్య ఉండెను. నీవు గమనించిన ఎడల మోషే అతడు ఆ కర్రను తీసుకొని అతడు ఈ విధముగా దానిని పైకి ఎత్తి పట్టుకొనగా ఈగలు వచ్చెను.
అతడు దానిని నీటికి మీదుగా ఎత్తి పట్టుకొనగా అది రక్తముగా మారెను. అది దేవుని న్యాయ తీర్పు కర్రయ్యుండెను. మరియు అదే కర్ర దానిని గ్రహించండి. అతడు ఆ బండను దేనితో కొట్టెనో అదే కర్రయ్యుండెను. మరియు ఆ బండ ప్రక్కలో ఒక పగులు ఏర్పడెను. అంతలో ఆ బండలో నుండి నీళ్లు వచ్చెను. ఇప్పుడు ఆ బండ క్రీస్తు అయ్యుండెను. మరియు అది దేవుని న్యాయ తీర్పు అయ్యుండెను. నీవు దానిని తిను దినమున నీవు చనిపోతావు. కల్వరిలో క్రీస్తు కొట్టబడెను. మరియు అలా చేదైన మానసిక వ్యధ కలిగించు మరణమును వెలగా చెల్లించెను. అది ఏమయ్యుండినా లేక ఎన్నడూ దానిని వర్ణించే ఏ మనిషియు లేడు. అక్కడ దేవుడు దైవికమైన న్యాయ తీర్పునంతా ఆయనపై మోపెను. మరియు ప్రక్కలో ఆయనను మొత్తెను. అప్పుడు మన విమోచన కొరకు ఆయన ప్రక్క నుండి నీరు మరియు రక్తము మరియు ఆత్మ బయటకు వచ్చెను. ఏదో సమయంలో ఒక వస్త్రముతో చుట్టబడిన వానిగా లేక ఏదో మరొక దానివలే శిలువ వైపు ప్రజలు ఆయన చిత్రమును కొన్నిసార్లు చిత్రీకరించెదరు. అది అలా లేదు. అలా వారు చేయగలిగిన ఉన్న ప్రతి నీచమైనదియును హీనమైనదియు చేసి ఆ మనిషిని వారు వారికి ఇష్టమైన విధానముగా చేశారు. అయితే ఆయన అలా ఉండవలసి ఉండెను. అలా ఎన్నడైనా ఉండి మరి ఎన్నడూ ఉండబోని లోకమందంతటా మహోన్నతమైన వానిగా మరియు అతి నమ్మకమైన వానిగా ఆయన ఉండెను. మరియు అప్పుడు శరీరముపై బట్టలు లేని దిగంబరిగా శిలువపై బహిర్గతము చేసెను. కొట్టబడిన వానిగా, గాయపరచబడిన వానిగా, రక్తము కారుచున్నవానిగా ఉండెను. హేళన చేయు గుంపులు ఆయన ముఖముపై వేసిన ఉమ్మి వ్రేలాడుచుండెను. ఆయన తలపై ఎగతాళి చేయు ముళ్ళు కిరీటము ఉన్నది. అయితే అక్కడే ఆయన మరణమును, నరకమును, పాపమును, వ్యాధిని మరియు సమాధిని జయించినప్పుడు మరియు మన అందరి కొరకు వెలను చెల్లించెను. కొన్నిసార్లు అది తరచుగా చెప్పబడెను. ఆయన ఎక్కడ మరణములో నుండి ఆ ముళ్ళు తీశాడో అక్కడే పౌలు కూడా ఇలా చెప్పెను. ఓ మరణమా, నీ ముల్లెక్కడ ఉన్నది? అనేకమైన పురుగులు, కందిరీగలు మరియు మొదలైన వాటికి ఒక ముళ్ళు ఉండెను. మరియు దానితో అవి విషము కలిగి ఉండును. అయితే అవి ఒకసారి కుడితే అవి వాటి ముళ్ళును కోల్పోవును. ఒక సమయంలో మరణమునకు ఒక ముళ్ళు కలదు. అయితే కల్వరిపై క్రీస్తు మరణములో నుండి ఆ ముళ్ళు బయటకు తీసెను. హల్లెలూయా. ఓ, నేను దానిని గూర్చి ఆలోచన చేస్తున్నాను. అక్కడ ఆయన మరణమునకు ఉన్న ముళ్ళు అంతయు నా కొరకు మరియు నీ కొరకు మరణము యొక్క ముళ్ళును బయటకు లాగెను. రోమా చెరసాలలో వారు పౌలు యొక్క తలను నరకబోచుండగా అతడు అనెను, మరణమా, నీ ముల్లెక్కడా? వెనుక కల్వరి వైపుకు చూపించెను. మరియు అక్కడే మరణములో నుండి ముళ్ళు బయటకు తీయబడినది. సమాధి, నీ విజయం ఎక్కడా? అతడన్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. మంచిది. నీవు నీ కర్రను ఎత్తి, న్యాయ తీర్పనే కర్ర అది, ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మరియు ఆ దేవుని దూత, వినండి, ఇప్పుడు జీను గట్టిగా బిగించు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవుని దూత, ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహము ఎదుట ముందుగా నడిచిన దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. లేక
ఇక్కడ నుండి వెళ్ళిపోయి మరియు ఇక్కడ వెనుక నిలిచిపోయెను. ఆపత్కాలములలో మధ్యలోనికి వెళ్ళుట, కష్టము లేదా ఆపద నిన్ను ఎదుర్కొనుటకు ప్రారంభించినప్పుడు, ఇటు అటు వ్యాధి నిన్ను చుట్టినప్పుడు, కష్టములు కలిగినప్పుడు దేవుని దూత వచ్చి నీకును మరియు ఆ రోగమునకు మధ్యలో నుండి మరియు దేవుని వాక్యమును తీసుకొనవలెనని నీకు సవాలు చేయుచు మరియు అక్కడ మార్గములో నిలుచును. అలా వారు ఆ దేశములోనికి వెళ్ళుదురని దేవుడు ఇజ్రాయేలీయులకు వాగ్దానము ఇచ్చెను. బహుశా 1,000,000 10,00,000 మంది మనుషులు వచ్చుచుండగా వారిని తరుముచు వారిని వెంటాడుచు ఒక జంతువుల గుంపు వలె అక్కడ ఉండెను. అయితే ఎవరైతే వాగ్దాన భూమికి వారిని తీసుకుని వెళ్ళుచున్నారో ఆ ప్రభువు దూత శిబిరములో నుండి లేచి మరియు వెళ్ళి వారికి అపాయమునకు మధ్యలో నిలబడి ఉండెను. హల్లెలూయా! ఆయన ఇంకనూ దానిని చేయును. ఆయన దానిని కలుగజేయును. ఓహ్, నేను కేవలం దాని కొరకు ఆయనను ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించరా? సమాజము ఆమేన్ అంటున్నారు. సరిగ్గా ఇప్పుడే ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తునికి ఆయన మార్గమును ఏర్పరచెను. ఆయన ఇదివరకే మార్గమును ఏర్పరచెను మరియు ఆయన నీకును మరియు కష్టమునకును మధ్యలో నిలబడి ఉండెను. ఆయన సరిగ్గా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడని నేను ఎరుగుదును. ఒకవేళ నన్ను ఒక మూఢ భక్తిపరుడు అని నీవు పిలవాలనుకుంటే అలాగే పిలువు. నీవు పలుకు మాటకు నేను బాధ్యుడను కాను. అయితే దేవుని ఎదుట నేను ఏమి చెప్పానో నేను దానికి బాధ్యుడను అవుతాను. ఈ రాత్రి నీవు చూచిన ఆ వెలుగు మీదను లేక ఆ చిత్రము మీదను చూచినది సరిగా నేను దానికి తీర్పు తీర్చినట్లయిన ఎడల, అయితే ఇజ్రాయేలీలు పిల్లలను నడిపించినది ఆయనే. వారు ఈ రాత్రి వాటిని బయట పెట్టారని నేను అనుకుంటున్నాను. ఆ రోజున యేసు ఏది చేశాడో సరిగ్గా ఇప్పుడు ఈ భవనములో ఆ దేవుని దూతయే ఖచ్చితముగా అలాగే చేయును. అది నిర్ధారణ చేయుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. కేవలం అప్పుడు ఆయన ఏమి చేశాడో ఇప్పుడు ఆయన అలాగే ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ అదే విధముగా ఉండును. ఆ దేవుని దూత మనకు మరియు వ్యాధికి మధ్యగా నిలబడుటకు, మనకు మరియు మరణమునకు మధ్యలో నిలబడుటకు కదులుచుండెను. దావీదు ఇలా చెప్పుటలో ఆశ్చర్యము లేదు. అవును, మరణపు ఛాయ లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నిశ్చయముగా అక్కడ నిలబడి ఉన్న ఆ దేవుని యొక్క దూత ఇజ్రాయేలీల సమూహమును విడిచి కదిలి వారికిని మరియు శత్రువునకు మధ్యలో నిలబడెను. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికిని శత్రువునకు మధ్య దేవుని దూత నిలబడి ఉన్నాడు. నేను మాట్లాడుచున్నదేదో నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వేదిక యొద్ద నిలబడి ఉండగా నేను ఎరుగుదును. ఈ రాత్రి ఈ చిన్న గుంపు ప్రజల ఎదుట నిలబడి మహిమ నుండి వచ్చుచు దేవుడు చాలా హోందాగా ఉదారముగా ఉన్నాడనియు ఈ భవనములో ఇప్పుడు నిలబడి ఉన్నాడని నాకు తెలియను. ఒకవేళ నీకు దేవుని యొక్క వాక్యము పైన కదిలి వెళ్ళే ధైర్యము ఉన్నట్లయితే ఆయన నీ ముందు కదులునో లేదో చూడుము, గమనించుము. అది ఐగుప్తీయులకు మరియు ఆ శిబిరము మధ్యకు వచ్చినది. ఆయన నీకును మరియు నీ వ్యాధికిని మధ్యలోనికి వచ్చుచున్నాడు. ఆయన సరిగ్గా ఇప్పుడే నీకును మరియు నీ పాపమునకు మధ్యలో వచ్చి నిలబడి ఉన్నాడు. ఎందుచేత? మనము సంఘము యొక్క నిర్గమములో ఉన్నాము. ఐగుప్తు ఎల్లప్పుడూ కూడా లోకముగా పిలువబడుతుంది. అందులో ఇజ్రాయేలీలు బయటకు రాగానే జ్ఞాపకం ఉంచుకొనుము, వారు అక్కడ సంఘ సభ్యులుగా ఉండిరి. అయితే రక్తము మరియు ప్రాయశ్చిత్తార్థ బలి వచ్చిన తరువాత వారు దేవుని యొక్క సున్నతి కలిగిన వారుగా అయ్యారు. ఈరోజు ఆ సున్నతి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమై ఉన్నది. మీరందరూ మీ హృదయములలో చెవులలో సున్నతి పొందని వారలారా, ఎందుచేత మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు? మీ పితరులు చేసినట్లే మీరును చేయుచున్నారు అని స్టెఫను చెప్పెను. పరిశుద్ధాత్మ హృదయాన్ని సున్నతి చేయును, లోక విషయాలను నరికివేయును. అది పురాతన కాలపు పద్ధతిలో అది ఉపయోగించబడిన పరిశుద్ధత
కలిగిన సంఘముగా జీవించెను, దానివలే ప్రవర్తించెను, దానివలే జీవించెను. అయితే ఈ రోజున కేవలం అది లోకములో మిగిలిన వారి వలె ఉన్నది. అది ఒక అవమానకరము. మనము అడ్డుగడియలను దించాము. వృద్ధుడైన స్పర్జన్ సోదరుడు ఇలా చెబుతుండేవాడు. పురాతన మెథడిస్టు బోధకుడైన నా స్నేహితుడు ఇలా పాడుతుండేవాడు. ఒక పాట పాడేడువాడు. మనం అడ్డుగడియలు దించాము, మనం అడ్డుగడియలు దించాము, మనము పాపముతో రాజీ పడ్డాము, మనము అడ్డుగడియలు దించాము. ఆ గొర్రెలు బయటకు వచ్చేశాయి. ఏ విధముగా మేకలు లోపలకు వచ్చును? ఎందుచేత అనగా నీవు ఆ గడియ దించావు, అంతే. నీవు క్రైస్తవ జీవితము యొక్క ప్రయాణమును క్రింద పడేశావు. ఎందుకనగా సెమినరీలు, వేదాంత శిక్షణా సంస్థలు కొంతమంది బోధకుల మీద పొదిగి మరియు వారిని సత్యము విషయంలో రాజీ పడుటకై పంపెను. కానీ ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు మరియు పాపమును గద్దించుటకు మరియు ఈ రాత్రి విశ్వాసికి మరియు లోక కార్యములకు మధ్యలో నిలబడి ఉండెను. ఆమీన్. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపించలేదు. చూడుము, ఈ విశ్వాసుల గుంపుకు అదే కార్యము ఇవ్వబడి ఉండెను. వెలుగు వారికి గ్రుడ్డితనము కలుగజేయుచున్నది. మంచిది, భయభ్రాంతులు లేకుండా చేయు మీ జాకెట్లను ధరించుడి, అది ఇక్కడకు వచ్చును. చూడండి, అలా వెలుగును తిరస్కరించు ప్రతి మనిషి అంధత్వము కలిగి చీకటిలో నడిచెదరు. ఎందుకనగా నీవు వెలుగును అంగీకరించలేదు. ఆమీన్. దేవుడు సువార్తను బోధించుటకు సేవకులను పంపును, అది సత్యముగా ఉండునట్లు రుజువు చేయుటకు. ఆయన మనుష్యుల మధ్యకు అద్భుతములు మరియు సూచక క్రియలు పంపును, మరియు మనుషులు దానిని తిరస్కరిస్తారు. ఇక నీకు చీకటి తప్ప అక్కడ ఏమీ లేదు. నా సోదరుడా, వెలుగు ప్రకాశించుచుండగా వెలుగులో నడువుము, వెలుగును స్వీకరించుము. క్రీస్తే ఆ వెలుగు అయ్యున్నాడు. ఆయన నీకు వెలుగు ఇచ్చుటకై వచ్చి ఉన్నాడు. అయితే ఎవరు వెలుగును తిరస్కరించారో వారు చీకటిని పొందారు. ఈ రాత్రి వెలుగును తిరస్కరించే ప్రతి పురుషుడు మరియు స్త్రీ తాను ఎటు వెళ్ళుచున్నాడో ఎరుగక చీకటిలో నడుచుచున్నారు. అతడు ప్రజల మధ్య పేరు గలవాడై చాలా బాగా తడబడుచు వెంబడి వెళ్ళుచున్నాడు. అయితే అతడు దేవుని సన్నిధిలో ఎలాగు నిలబడునో ఆశ్చర్యముగా ఉన్నది. దీనిని గమనించుము. ఇక్కడ ఎంతటి ఒక మరపురాని కార్యము ఉన్నది. ఆయన ఒకరికి వెలుగయుండెను మరియు మరొకరికి చీకటి అయ్యుండెను. అప్పుడు మోషే ప్రార్థన చేసిన తర్వాత ఇజ్రాయేలీలు వారు సమాధానము పొంది ఉండెను. ఇప్పుడు గమనించండి, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. నీవు గమనించిన ఎడల చీకటిలో నుండి బయటకు వచ్చిన ఇజ్రాయేలీల పిల్లలు మరియు వెలుగును అంగీకరించినప్పుడు వారు ఇబ్బందులలో చిక్కినప్పుడు ఆ వెలుగు చుట్టూ తిరుగుచూ వెనుకకు వచ్చెను. అంతలో వారు రాత్రి అంతయు నిద్రించారు. వారు నిద్రించుచుండగా గాలిని పంపించి సముద్రమును తొలగించి తప్పించుకుని ఒక మార్గమును తెరిపెను. గొర్రెపిల్లకు హల్లెలూయా. ఈ రాత్రి నేను పరిశుద్ధాత్మతో నింపబడినందుకు నేను ఎంతో సంతోషముగా ఉన్నాను. మనము నిద్రించుచుండగా సంతోషించుచు దేవుని వాగ్దానమునందు విశ్రమించుచున్నాము. తప్పించుకొని మార్గమును దయచేస్తానని దేవుడు వారికి వాగ్దానము చేసెను. వారు ఆ వాగ్దానమునందు విశ్రమించుచుండగా దేవుడు అక్కడ వారికి ముందు ఉండి ఒక మార్గమును తెరిచెను. ఈ రాత్రి ప్రతి పురుషుడు మరియు స్త్రీ పరిశుద్ధాత్మను ఆధారము చేసుకొని యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే నీవు నిద్రించుచుండగా, నీవు ఆయన వాగ్దానముపై విశ్రాంతి పొందుచుండగా నీవు కుంటివాడవు అయ్యుండవచ్చును, నీవు గ్రుడ్డివాడవు అయ్యుండవచ్చును,
నీవు వినలేని వాడవై ఉండవచ్చును, నీవు చూడలేని వాడవై ఉండవచ్చును, నీవు రోగివై ఉండవచ్చును, గుండె సమస్య, క్యాన్సర్ లేక ఏదో దానితో చనిపోవచ్చు ఉండవచ్చును. ఈ రాత్రే వెలుగును అంగీకరించి మరియు దాని మీద విశ్రమించుము. మరియు పెంతుకోస్తు దినమున వీచిన బలమైన గాలి ఇక్కడ దిగి సంచారము చేసి, హల్లెలూయా, నీవు రోగము అనే లోయగుండా దాటి ఆరోగ్యకరమైన దేశములో మరలా తిరిగి ప్రవేశించున్నట్లు చేయుటకు వచ్చుచున్నది. నీవు చల్లారిన నామకార్థమైన సంకెళ్లతో బంధింపబడిన ఉదాసీనమైన విశ్వాసాల, రాజీపడే మత విశ్వాసాలు అనే దేశములో నుండి దాటి నేరుగా పరిశుద్ధాత్మచే నింపబడిన సంతోషకరమైన, ఆనందకరమైన, ఉల్లాసముతో నింపబడిన హృదయము వైపుకు వెళ్ళెదవు. దేవుడు ఆయన శక్తిని చూపును మరియు దానిని చూపించుచుండెను. నన్ను క్షమించండి, నేను చాలా గట్టిగా చెప్పుచున్నాను. బ్రాకెట్ శక్తి చేత విమోచనను చూపించుచున్నాడు. ఆయన తిరిగి అక్కడ ఒక దానిపై రక్తమును చూపించెను. ఆయన విమోచించుట ద్వారా ఇక్కడ తన రక్తము యొక్క శక్తిని కనపరిచెను. రక్తము ద్వారా మరణమును తప్పించుకొనుటకు ఆయన తన శక్తిని కనపరిచెను. విమోచన శక్తి ద్వారా తప్పించుకొను మార్గమును ఏర్పరచుటకు ఆయన తన శక్తిని అగుపరిచెను. మరియు ఈరోజు అంగీకరించిన నీవు, ఆమేన్, నీ పాపముల నుండి నిన్ను శుద్ధి చేయుటకు యేసుక్రీస్తు యొక్క రక్తమును స్వీకరించిన నిన్ను పరిశుద్ధాత్మ బాప్తిస్మములోనికి నిన్ను నడిపించుటకు పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉన్నది. రోగము నుండి ఆరోగ్యములోనికి మార్చగల దేవుని శక్తి ఇక్కడ ఉన్నది. దేవుడు తన సంఘము యొక్క నిర్గమములో ఉండి కదులుచున్నాడు. దేవుడు కొద్ది దినములలో తన పంటను సమకూర్చనయుండగా ఆమె వికసించుచున్నది. అద్భుతం! చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చుట, దానిని మనమెంతగా ప్రేమిస్తామో. నేనేమి చేయుదునో ఈ రాత్రి నా ప్రాణమునకు అది ఏమి కలిగించును? స్నేహితులారా, నేను బయట ఉండగా నన్ను కలిసిన ఒక వ్యక్తితో మాట్లాడుచుంటిని. మరియు ఆయన ఇలా అన్నాడు, నేను ప్రజలతో చెప్పుటకు ప్రయత్నించుచూ ఉన్నాను. బిల్లీ, నీవు చిన్నవాడిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు నేను చాలా మారిపోయాను అన్నాడు. నీవు తరచుగా వచ్చి నా యొక్క వ్యాపార స్థలము యొద్దకు వచ్చి చెప్పేవాడివి. అదేమంటే, నేను దేవునితో సరిచేసుకోవలసి ఉన్నదని, నేను దేవుని దగ్గర సరిచేసుకోవలసి ఉన్నది. నేను నిన్ను చూసి ఒక రకంగా నవ్వేవాడిని. కానీ బిల్లీ, పరిస్థితులు ఇప్పుడు చాలా మారాయి అన్నాడు. నీవు ఏమి మాట్లాడావో ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను అన్నాడు. నేను దేవునికి స్తోత్రం అని తలంచాను. అతడన్నాడు, నేను దానిని గూర్చి ఇతరులకు చెప్పుటకు ప్రయత్నించెదను. అంతలో అనెను, వారు ఆ అంశమును గూర్చి మరియు నవ్వు పుట్టించు ఒక పత్రిక లేక ఏదో దాని గూర్చి మాట్లాడుచుందురు. ఓ, అది నేను కాదు. ఆ మూలలో ఉన్న ఈ తరువాత వ్యక్తి, అతడు చనిపోవచ్చును. అతడు ఆ తరువాత వ్యక్తి అయ్యుండి ఉండాడు. తరువాత వచ్చు సంఖ్య ఎవరిదో ఎరుగకయే ఆ తరువాత వచ్చు ఆ సంఖ్య ఒక సంఖ్య అతని సంఖ్యయే అయ్యుండవచ్చును. స్నేహితుడా, ఈ రాత్రి అది నీది కావచ్చును. దేవుడు నిన్ను పిలుచు సమయము ఇదే కావచ్చును. ఈ రాత్రి ఇక్కడ గొప్ప పరిశుద్ధాత్ముడైన దేవుడు మరణమునకును జీవమునకును మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. వ్యాధికి మరియు ఆరోగ్యమునకు మధ్యలో ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. నేను ఏమి మాట్లాడుచున్నానో ఎరుగుదును, అది నిజము. సరిగ్గా ఇప్పుడు నీవు అనుభవించే అదే పరిశుద్ధాత్మచే తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి ఈ గదిలో అదే ఆత్మను అనుభవించుటకు బద్ధుడు. నీవు దానికి సహాయము చేయలేవు. నీవు ఏ జీవమునైనా పొందిన ఎడల అది అక్కడ ఉన్నదని నీకు తెలియను. మంచిది. అప్పుడు అది ఒక అయస్కాంతము వలె ఉన్నది. ఒక గొప్ప అయస్కాంతము ఆ వస్తువుల దగ్గరకు వచ్చుచుండగా అది కదిలి మరియు ప్రాకుటకు ప్రారంభించును. ఎందుచేత అది దగ్గరకు చేరెను. ఒకసారి ఇండియానాలోని హమ్మండ్ వద్ద ఇక్కడ ఎగువన ఒక పెద్ద అయస్కాంతము క్రిందకు దిగివచ్చుచున్నట్లుగా ఉన్నది. నేను గమనించుచుండగా
గొరగబడి నేల మీద ఉన్నవి పైకి తీసుకొని రాబడెను. వారు పెద్దదైన ఒక గొప్ప మేటను లాగారు. ఒక గొప్ప అయస్కాంతము క్రిందికి వచ్చినది. అంతలో వారు నేల మధ్యలో ఉన్న ఆ గొరగబడిన వస్తువును సమస్తమును తుడిచివేయబడినవి. మరియు అది వెళ్ళుచుండగా ఆ అయస్కాంతమునకు ఆకర్షింపబడి ఉండిన ఆ సమస్త లోహపు ముక్కలు, ఇనుము సరిగ్గా పైకి వెళ్ళును మరియు అయస్కాంతముతో బయటకు వచ్చెను. అంతలో వారు దానిని అయస్కాంత శక్తి లేకుండా చేసి మరియు దానిని గుమ్మటములోనికి జారవేశారు మరియు దానిని మరలా మలచెను. అక్కడ అనేకమైన అల్యూమినియం ఆకర్షించబడిన లోహపు ముక్కలు విడిచిపెట్టబడెను. నేను అన్నాను, అవి ఎందుకు వెళ్ళలేదు? అతడు అనెను, అవి అయస్కాంతమునకు ఆకర్షించబడలేదు. నేను అన్నాను, దేవునికి స్తోత్రము, ఎందుచేత ఇవి ఇక్కడ ఈ ఇనుప ముక్కలు అవి ఎందుకు వెళ్ళలేదు? నేను అన్నాడు, నీవు గమనించిన ఎడల అవి బోల్టుతో బిగించబడి ఉండెను. స్నేహితులారా, ఈ రాత్రి చాలామంది ప్రజలు అలాగే ఉన్నారు. నీవు ఒక సంఘ సభ్యునిగా మారావు, అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము చేత అయస్కాంతీకరణము చేయబడలేదు. అప్పుడు నీవు క్రింద పడునట్లుగా ఏదో రకమైన సంకెళ్లకు అనుమతించితివి. ఏదో వ్యత్యాసమైనది నీవు క్రింద పడినట్లు సంకెళ్ళు వేసెను. అయితే ఈ దినములలో ఒక రోజున అలా ఈ స్థలమును తుడిచివేయగలిగిన దేవుని కుమారునిగా పిలువబడిన ఒక గొప్ప అయస్కాంతము అక్కడ తూర్పు నుండి వచ్చుచున్నది. క్రీస్తునందు మృతులైన ప్రతి వ్యక్తియు సుదూరానికి వెళ్ళుటకు ఆయనతో పాటు పైకి లేచుదురు. ఈ పాతవైన దేహములు రూపాంతరము చెందును. అంతలో ఆయన సొంత మహిమగల శరీరమునకు ఆయన పోలికలో చేయబడి అనారోగ్యము నుండి విడుదల పొందుటకు, వృద్ధాప్యము నుండి విముక్తి పొందుటకును, ఇతరమైన ప్రతి దాని నుండి విడుదల పొందుటకు అక్కడే మనము శాశ్వతముగా జీవించగలము. మరియు దేవుని మహిమలో ఎన్నటికీ ఆశీర్వదించబడిన ఆయన సన్నిధిలో జీవించుటకు అలా స్వేచ్ఛ కలిగి ఉందుము. ఆమీన్. అది నిన్ను భయపెట్టనీయకుము. ఇప్పుడు నేను సరిగ్గా భక్తి పారవస్యముతో నిండి ఉన్నాను. నేను నిశ్చయముగా అలాగే ఉన్నాను. మంచిది. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేను పిచ్చివానినని తలంచవద్దు. నేను అలాంటి వాడను కాను. నేను అలాగున్న ఎడల కేవలం నన్ను అలాగే ఉండనివ్వండి. నేను మరొక విధముగా ఉన్నదానికంటే ఈ విధముగానే నేను ఎక్కువగా సంతోషముగా ఉన్నాను. అవునండి, కేవలం ఈ పద్ధతిలోనే నన్ను నిలబడనివ్వండి. ఓ, నిశ్చయముగా లోకమునకు వెర్రివాడనే. ఎందుకనగా లోకము వేటిని వెర్రిగా పిలుచును, దేవుడు ఆ సంగతులను దీవించబడిన వాటిగా పిలుచును. ఈ లోకమునకు నీవు నీ మతిని పోగొట్టుకొనవలసి ఉంటుంది. ఎందుకు? నీవు ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. ఆ వేరుపరచు గీతను నీవు దాటినప్పుడు మీరు దేవుని రాజ్యపు సహపౌరులు అవుతారు. ఓ మై, అది ఎంత మంచిగా ఉన్నది! ఎందుకనగా నీవు ఒక నూతన సృష్టిగా మారావు. ఓ మై, ఇప్పుడు నీ ఉండిన స్థితిలో నుండి ఒక నూతన సృష్టిగా మారావు. మీరు ఇప్పుడు దేవుని కుమారులు అయి ఉన్నారు. ఇప్పుడు మనము పరలోక స్థలములో కూర్చుండబెట్టబడి ఉన్నాము. 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఉంటాము అని కాదు. ఇప్పుడే మనము దేవుని కుమారులు అయ్యున్నాము. ఇప్పుడే సరిగ్గా క్రీస్తు యేసునందు మనము పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాము. కేవలము సంఘములో కాదు, మనము క్రీస్తు యేసునందున్నాము. పునరుద్ధానుడైన ప్రభువైన యేసు ఇక్కడే ఉన్నాడు. ఆయన శక్తిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన యొక్క విమోచన శక్తిలో ఇక్కడే ఉన్నాడు. ఆయన నిర్గమము కొరకు ఇక్కడే ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయుటకు, ప్రతి సంఘ సభ్యుని తీసుకొని వచ్చుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. నీవు ఎంతగా కిందకు దిగజారిన స్థితిలో ఉన్నను ఏమీ కాదు. ప్రతి పాపిని తీసుకొని వచ్చుటకు
ఆయన ఇక్కడే ఉన్నాడు. నీ జీవితంలోనికి ఆయన పునరుద్ధానపు శక్తిని తీసుకొని వచ్చి మరియు నిన్ను ఒక నూతన సృష్టిగా చేయుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే కొద్ది కాలము క్రితము లండన్, ఇంగ్లాండ్ లేక ఏదో చోట అని నేను నమ్ముచున్నాను. లోకములోని సకల మతములు కూడుకొనెను. ఖచ్చితముగా నాకది జ్ఞాపకము లేదు. అయితే వారు పలు విధములైన సంఘములు, మహమ్మదీయులు మరియు బౌద్ధులు మరియు ప్రతి దానిని గూర్చియు మాట్లాడుచున్నారు. ఒక చిన్నవాడైన అమెరికన్ హౌలినెస్ సంఘానికి ప్రాతినిధ్యం వహించు ఒక వ్యక్తి, అతని యొక్క పేరు జాన్ విట్ అని నేను నమ్ముచున్నాను. ఈ గొప్ప కూటములలో సకల మతములు ప్రాతినిధ్యం వహించెను కనుక అతడు మాట్లాడుటకు అతని సమయము వచ్చినప్పుడు అతడు పైకి లేచి అతడు లేడీ మక్కాబీ కథను గూర్చి మాట్లాడెను. ఆమె ఎంతగా దిగజారి ఉండెనో, ఆమె నోటిలో సిగరెట్టుతో నడుపుచుండగా ఆ వీధుల గుండా ఒక స్టేజీ కోచ్తో నడిపే మోటారు వాహనము చట్టము యొక్క వేగ పరిమితిని అతిక్రమించగా ఓక్లహమాలో అరెస్టు చేశారు. ఆమె ఎన్నో హత్యలు చేసెను మరియు ఎంతో మురికిగా మరియు ఎంతో కఠినమైనది. ఎంత వరకనగా వారు శరీరమంతా తారుతో పులిమి తర్వాత ఆమెను ఈకలతో నింపి శిక్షించుటకు వెళ్ళగా వారు ఆమెపై వారి చేతులు కూడా ఉంచలేకపోయారు. వారు కలుషితమయ్యేదరని భయపడ్డారు. అంతలో అతడు ఒక విధమైన నాటకీయ పద్ధతిలో ఆ కథను చెప్పగా వినుచున్న ప్రతి వ్యక్తి తమ సీట్లు అంచునకు ముందుకు వంగి వినుచుండెను. అతడు అనెను, అయ్యలారా, లేడీ మక్కాబీ చేతులను కడిగివేయునది ఈ లోక మతాలలో నీవు కలిగి ఉన్న నీ మతము అయినా కలిగి ఉండెనా? ఎవరు ఒక్క మాటయూ చెప్పలేదు. అతడు గాలిలోనికి గెంతి అతని పాదాలను కలిపి తన్నెను మరియు అతని చేతులు చరచి అతడన్నాడు, యేసుక్రీస్తు రక్తము ఆమె చేతులు కడుగుటయే కాదు, కానీ ఆమె హృదయమును అది కడుగగలదు. ఆమీన్. అది నిజము. యేసుక్రీస్తు రక్తము కెంటకీలో లూయిస్ విల్లాలో ఒక నీచమైన వేశ్యను తీసుకొని మరియు ఆమెను ఒక పరిశుద్ధురాలైన స్త్రీగా చేయును. అది సుదూరాన ఉన్న స్థలముల నుండి ఒక నాటుసారా కాయువాని తీసుకొని మరియు అతనిలో నుండి ఒక గౌరవముతో కూడిన పెద్ద మనిషి మరియు దేవుని యొక్క పరిశుద్ధుని తీసుకొని వచ్చును. నా స్నేహితులారా, రాజ్యం యొక్క పౌరులుగా కెంటకీ మరియు ఇండియానా మరియు ఆ చుట్టూ ఉన్న నా సహచరులైన సేవకులారా, ఈ రాత్రి మీరు ఆలోచించారా? మీ చివరి అవకాశము తీసివేయుటకు ముందు ఈ ప్రభువైన యేసును గూర్చి లక్ష్యము చేయుటకు మీ కొరకు ఇది సమయము అయ్యున్నది. ఈ గొప్ప నిర్గమములో సంఘము వెళ్ళుట మీరు చూచినప్పుడు మన ముందు నిలబడి ఆశ్చర్య కార్యములను మరియు సూచక క్రియలను జరిగించుచు నడిపించుచున్న ఆ అగ్నిస్తంభమును చూచినప్పుడు ఈ రాత్రి ఆయన సమస్త విమోచన శక్తిలో ప్రతి పాపిని పరిశుద్ధునిగా చేయుటకును జారిపోయిన ప్రతి వానిని తిరిగి దారిలో పెట్టుటకును ఆయన ఇక్కడ ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడైన ప్రతి వానిని స్వస్థపరచుటకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయనే సంపూర్ణ సువార్త అయి ఉన్నాడు. మేము సంపూర్ణ సువార్తను బోధిస్తున్నాము. గొర్రెపిల్లను పూర్తిగా తింటాము. పరిశుద్ధాత్మతో దానిని కాల్చెదము మరియు అది తినుటకు మంచిదని ఎరుగుదుము. ఎందుకనగా అలా అది నిజముగా మంచిదై ఉన్నదని పరిశుద్ధాత్ముడు మనకు పంచి ఇచ్చెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అది బండలోని తేనె వలె రుచిగా ఉన్నది. మన ప్రభువైన యేసు ఆయన ప్రేమ మరియు శక్తిలో ఆయన ఘనమైన విమోచన ఆశీర్వాదములతో ఇక్కడే ఉన్నాడు. ఓ, ఈ రాత్రి సంఘానికి మరియు పాపానికి మధ్యలో ఆయన ఎంతగానో నిలిచి ఉండెను. ఎలాగనగా స్రవించుచున్న రక్తముతోనూ ప్రార్థించుచు నీకును మరియు తీర్పునకు మధ్యలో ఆయన నిలుచును. ఇక్కడ ఈ మధ్యకాలములో ఓహియోలో ఇక్కడ ఒక స్థలములోనికి నేను నడిచి వెళ్ళాను. న్యాయ తీర్పును గూర్చిన నా అభిప్రాయం కేవలం అక్కడే పొందాను. నేను ఒక చిన్న డంకార్ట్ రెస్టారెంట్ భోజనశాలలో తినుచున్నాను
మాకు గొప్ప కూడిక జరుగుచుండెను. గ్రామానికి చాలా మైళ్ళ దూరములో ఒక చిన్న మోటారు యొద్ద రహదారిలో వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకుని హోటలు నేను ఉండవలసి ఉన్నది. నేను ఒక డంకాట్ రెస్టారెంట్లో తినుచున్నాను. చక్కగా ప్రేమించు ప్రజలు మరియు వారు ఆదివారము మూసివేసి మరియు సంఘానికి వెళ్ళారు. నేను అందరూ వెళ్ళే సామాన్యమైన చిన్న అమెరికన్ స్థలానికి నా భోజనం చేయుటకు నేను వెళ్ళవలసి ఉన్నది. నేను ద్వారము లోపలకు నడిచి వెళ్ళగా నాకు ఆశ్చర్యము కలిగించిన సంగతి, అక్కడ ఒక రాష్ట్ర పోలీసు ఒక అమ్మాయి నడుము చుట్టూ చేయి పెట్టి ఒక స్లాటు మిషను, పండ్ల రసములు మరియు సిగరెట్లు పెట్టబడిన యంత్రములు త్రిప్పుచుండెను. ఒక స్లాటు మిషను వాయించుచుండెను. ఇప్పుడు ఓహియోలో జూదమనున్నది చట్ట వ్యతిరేకము మరియు అక్కడ చట్టం అమలు చేయు మనిషే తనకు తానే చట్టమును అతిక్రమించుచున్నాను. బహుశా నా వయసు గల ఒక మనిషి, బహుశా పెండ్లి అయిన ఒక చోట ఎక్కడో కుటుంబము ఉండి ఉండెను. ఇక్కడ నిలబడి ఉన్న ఎవరో యవ్వన స్త్రీ చుట్టూ అతని చేతులు ఉండెను. నేను రెస్టారెంట్ వెనుకకు చూచాను. అక్కడ వెనుక త్రాగి కొందరు బాలురు కూర్చొని ఉన్నారు. అంతలో ఒక యవ్వన స్త్రీ ఎంత మాత్రము నీతిగా ప్రవర్తించుటలేదు. ఒక బూత్ వద్ద క్రింద కూర్చొనుటకు నేను సిద్ధముగా ఉండి ఇక్కడ నాకు కుడి ప్రక్కకు క్రింద కూర్చొనుచు చూశాను. అక్కడ పెద్దదైన స్త్రీ కూర్చొని ఉన్నది. దాదాపు 58-60 సంవత్సరముల వయసు. నా తల్లి అంత పెద్ద వయసు గలదై ఉన్నది. అక్కడ కూర్చొని ఉండెను. చర్మము అంతా ముడతలు పడి ఉన్నది. చిట్టి పొట్టి బట్టలు ధరించినది. మరియు అది భయంకరముగా ఉండెను. ఆమె కాళ్ళు గోళ్లకు ఎరుపు నీలము కలిసిన రంగు వేయబడెను. ఆమె పెదవులకు ఎరుపు నీలం రంగు వేయబడి నీవు ఎన్నడైనను చూడనంత అతి భయంకరముగా కనిపించు దృశ్యముగా ఉన్నది. ఆమె తల వెంట్రుకలు ఎంతో పొట్టిగా కత్తిరించుకొని మరియు ఆ విధముగా నుదుటిపై జుట్టు వ్రేలాడుచున్నది. మరియు ఆమె త్రాగుచుండెను. అక్కడ ఆమెతో 2 మనుషులు త్రాగినవారై భయంకరముగా కనబడుచు అక్కడ కూర్చున్నారు. మరియు వారిలో ఒకరు బల్ల మీద పళ్ళెములకు అడ్డంగా పడి ఉన్నారు. అంతలో వారికి వారే క్షమాపణములు చెప్పుకొని మరియు విశ్రాంతి గదిలోనికి వెళ్ళారు. నేను అక్కడే నిలబడ్డాను. నేను తలంచాను, ఓ దేవా, దానిని నీవెలా సహించగలుగుచున్నావు? అలా ఉన్న ఆ విధమైన దానివైపు ఎలాగు చూడగలుగుచున్నావు? అదే సమయంలో నా హృదయంలో నేను అప్పటి వరకు ఎంత చెడ్డవాడగా ఉన్నానో, నేను అంత హీనమైన వానిగా ఉన్నాను. ఎంత అయినా నా చిన్న శారా రిబ్కాలు రాబోచున్న దానిని చూచుటకు అటువంటి తరములో పెంచవలెనా అని నేను ఆశ్చర్యపడుచున్నాను. ప్రభువా, భూమిపై నుండి నీవు దానిని ఎందుకు తుడిచిపెట్టవు? నేను అనుకున్నాను, ప్రభువా, కేవలం దానిని నీవు ఎందుకు చేయుటలేదు? నేను అక్కడే కూర్చొని అంతలో ఏడ్చుట ప్రారంభించాను. నేను ఒక దర్శనము చూచాను. నేను చూడగా అది ఇలా ఉండెను. ప్రపంచము గాలిలో చుట్టూ సుడి తిరుగుచుండెను మరియు అక్కడ ఆ ప్రపంచము చుట్టూ ఒక వర్షధనస్సు నిలిచి ఉండెను. అంతలో ఎవరో నాతో మాట్లాడుచు అన్నారు, ఈ ప్రపంచము చుట్టూ ఉన్నది యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. అది ఈ లోకమును నాశనము చేయకుండునట్లు ఆయనను ఆపివేస్తున్నది. దేవుడు పాపమును చూసిన ఎడల నీవు దానిని తిను దినమున ఆ దినముననే నీవు చనిపోవుదువు. అక్కడ ఆ రక్తము క్రింద ఉన్న ప్రతి మనిషికి ఒకటి ఉన్నది. నీవు ఎన్నిక చేసుకొనుటకు ఒక స్వేచ్ఛాజీవి అయ్యున్నావు. అయితే నీవు చనిపోయిన ఎడల నీ ఆత్మ ఆ రక్తము యొక్క కనికరమునకు పైగా ప్రయాణించును. నీవు అక్కడకు చేరకముందే నీవు ఇది వరకే తీర్పు తీర్చబడి ఉన్నావు. నీ కొరకు అక్కడ ఏమీ విడిచిపెట్టబడలేదు. అప్పుడు స్వయముగా నన్ను నేను చూచుకున్నాను. ఆయన తలపై మొండ్ల కిరీటముతో నా ప్రభువైన యేసు అక్కడ నిలబడి ఉండుట చూచాను. మరియు రక్తముతో కలిసిన కన్నీళ్ల క్రింద పడుచుండగా అది ఆయన గడ్డమును కలిగెను. నా పాపములు ఆయనకు ఎదుట వచ్చుట నేను చూచాను. మరియు ప్రతిసారి అవి అలా ఆయన ఎదుటకు వచ్చినప్పుడు ఆయనను వణికింపజేసి ఉండెను.
ముండ్లు మరి ఎక్కువగా ఆయన నుదుటిపై అంటుకొని ఉన్నవి. ఆయన వెనుకకు తూలి ఉన్నాడు. ఆయన ఇలా చెప్పి ఉండును, తండ్రి, అతడు ఏమి చేయుచున్నాడో అతనికి తెలియదు, అతనిని క్షమించుము. అంతలో నేను మరలా ఏదో చేసి ఉన్నాను. మరియు అప్పుడు ఆయన రక్తము కారు మీద ఉండు బంపరు వలె ఉండి ఆ కారును రక్షించునట్లు అయోగ్యమైన అనర్హమైన నన్ను దేవుని ఉగ్రత నుండి రక్షించుచుండెను. నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొద్ద మోకాళ్ళూనాను. పాపముల జాబితా గల ఒక పురాతన గ్రంథము నా ఎదుట అక్కడ క్రింద పడవేయబడి ఉండుట చూశాను. మరియు నా యొక్క పేరు దాని పైభాగములో అడ్డముగా వ్రాయబడి ఉండెను. అప్పుడు నేనన్నాను, ప్రభువా, నీవు నన్ను క్షమించగలవా? నిశ్చయముగా అని దయగల కన్నులతో ఆయన చెప్పెను. ఆయన ప్రక్క చెయ్యితో కొంత రక్తము బయటకు తీసి మరియు క్షమించబడెను అని దానిపై వ్రాసెను. అంతలో దానిని మరలా మరుపు అను సముద్రములో విసిరెను. ఆయన అనెను, ఇప్పుడు నేను అన్నాను, ప్రభువా, నీకు వందనములు. ఆయన అనెను, ఇప్పుడు నేను నిన్ను క్షమించాను. మరియు నీవు ఆమెను గద్దించుచున్నావు. ఓ, అది చిత్రమునే, ఆలోచనను మార్చివేసినది. నా కొరకు నేను దానిలో నుండి బయటకు వచ్చాను. నేను అక్కడకు నడిచి వెళ్ళాను మరియు ఆమె దగ్గరకు వెళ్ళి క్రింద కూర్చొని మాట్లాడుటకు మొదలుపెట్టాను. ఆమె అంతకు ముందుగా వెనుక కొంత కఠినమైన జీవితము కలిగి ఉండెను. నీవు ఎన్నడైనా ఒక క్రైస్తవురాలిగా ఉంటివా అని అన్నాను. నేను ఒక క్రైస్తవ గృహములో పెంచబడి ఉంటిని అని ఆమె అన్నది. మరియు ఏమి జరిగినది అన్నాను. ఆమె తన భర్తతో పోగొట్టుకున్న సఖ్యత లేక ఎడబాటును గూర్చి, పిల్లలు ఏమి చేశారో మొదలైన విషయములు నాతో చెప్పినది. ఇన్ని సంవత్సరములు నీవు దేవునిని కలుసుకున్నప్పటి నుండి నీవెన్నడూ సమాధానకరముగా జీవించలేదా అన్నాను. ఆమె అన్నది, అయ్యా, అది సత్యమయ్యున్నది. నేను అన్నాను, ఇప్పుడే ఆయనను స్వీకరించవా? ఆమె అన్నది, ఆయన నన్ను తీసుకొనునా? నేను అన్నాను, ఇప్పుడే ఆయన నీ హృదయమునొద్ద తట్టుచున్నాడు. అంతలో ఆ దుకాణము బయట అక్కడే నేల మీద ఆ ప్రేక్షకులైన ప్రజల ముందు క్రింద మోకాళ్ళూనాను. స్లాట్ మిషన్లు, పండ్ల రసములు, సిగరెట్లు ఉండే యంత్రములు ఆగిపోయినవి. దుర్భాషలతో శపించుట మరియు తదితరమైనవి ఆగిపోయినవి. అంతలో నా చేతులు పైకెత్తాను మరియు నా చేతులు మరియు ముడతలు పడిన ఆ దీనమైన చేతులు పైకెత్తెను మరియు ఆమెను యేసుక్రీస్తు యొద్దకు నడిపించాను. అది సరి అయినదే స్నేహితులారా, అది అదే అయ్యుండెను. దేనివైపు చూడవద్దు, యేసే. నీవు ఏమి చేసినను నేను లక్ష్యము చేయను. నీ పాపాలు ఎంత నల్లగా ఉన్నను, నీ జీవితము ఎంత మసిగా ఉన్నను, దేవుడు నిలబడి ఈ రాత్రి నీవు ఎవరై ఉన్నను ఏమీ కాదు, నిన్ను క్షమించుటకు నీ హృదయము అనే తలుపు యొద్ద ఉండి తట్టుచూ ఉన్నాడు. ఒక్క నిమిషము మన తలలు వంచెదము సహోదరి. అక్కడ ఆర్గను సంగీతము వాయిద్యము దగ్గరకు రండి, రాగలరా? ఓ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ భవనములో కదులుచుండగా కేవలం ఇప్పుడే నీవు అలా చేయగలవని ప్రార్థించుచున్నాను. నీ యొక్క దయ అనుకూలతను కనుగొనుటకు మేము మొదట రాజ్యమును వెతికెదము. అప్పుడు నీవు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెదవని నేను నమ్ముచున్నాను. కానీ సరిగ్గా ఇప్పుడే తండ్రి, అలా అక్కడ ఒక గొప్పదైన లోతైన ఆసక్తి మరియు ఒప్పుదల భావన కలిగి ఉండియు అలా నీ సంఘము నిర్గమములో ఉన్నదని ప్రజలు ఎరిగి ఉన్నారు. మరియు మేము న్యాయ తీర్పు వైపుగా వెళ్ళుచున్నాము, ఏమీ ఎరగకుండానే. అయితే ఉదయ వేళలో ఎవరో పడక ప్రక్కకు రావచ్చును, అక్కడే మేము పడి ఉండి వెళ్ళిపోయి ఉండవచ్చును. ఈ సమయములో రేపు రాత్రికి ఎక్కడో ఒక చోట శవాలను ఉంచు గదిలో ఉండవచ్చును మరియు మా ఆత్మలు దూరాన నిత్యత్వములో ఉండును. ఓ దేవా, ఇదే చివరి గడియ కావచ్చును. ఆ మనిషి అంగీకరించు చివరి గడియలు ఇవే అయ్యుండవచ్చును. అనేకులు ఇక్కడ కూర్చున్నవారు ఏ అనుమానము లేదు.
పురుషులు మరియు స్త్రీలు కేవలం ఒక సామాన్యమైన మంచి జీవితము జీవించు కోరిక గలవారే, అయితే ఎన్నడూ తిరిగి జన్మించలేదనియు పరిశుద్ధాత్మతో నింపబడుటకు దాని ఉద్దేశము ఏమిటో ఎరుగరు. సంపూర్ణముగా అప్పగించుకొని ఒక జీవితము అంటే ఏమిటో ఎరుగరు అనుటలో సందేహము లేదు. సమస్త బంధకములు బిడియాలు వారి నుండి తీసివేయబడి దేవుని ఆత్మ ఆయన కనికరములోనే బాప్తిస్మమిచ్చునుగాక. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి నీవు ప్రేమించిన నీ కుమారుడని యేసు నామములో ప్రతి హృదయము దగ్గరకు కదలి వెళ్ళి మరియు ఇప్పుడే వారితో నీవు మాట్లాడవా? వారి హృదయం యొక్క సామాన్యతలో తగ్గింపులో నీ వైపునకు వారి ఆలోచనలు పైకెత్తి వారి హృదయమును పైకెత్తి మరియు యేసు, నేను ఇక్కడే ఉన్నాను, కేవలం నేను ఉన్న రీతిగానే ఇప్పుడే నన్ను స్వీకరించుము మరియు నన్ను మలుచుము మరియు నన్ను ఏదో ప్రత్యేకమైన వానిగా చేయుము. నన్ను నీవు కలిగి ఉండునట్లుగా ఆ రకమైన మనిషిగా నన్ను తయారు చేయండి. నా జీవిత కాలమంతయు నీవు నాతో మాట్లాడియుంటివి, నీవు నాతో సంభాషించియుంటివి. నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేయుటకు నన్ను పొందుటకై నీవు ప్రయత్నించితివి. అలా అప్పగించుకొనున్నట్లు నన్ను తయారు చేయుటకు నీవు ప్రయత్నించావు. ప్రభువా, నా ఎడల అయితే ఇప్పటికే దినము ఎంతో గతించిపోయినది, అయితే నేను ఇప్పుడే రావడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పుదురుగాక. తండ్రి, అది అనుగ్రహించండి. న్యాయ తీర్పుకు ముందే కనికరము పిలుచుచుండగా సంఘము యొక్క నిర్గమము ఐగుప్తును విడిచిపెట్టుచున్నది. వారు వచ్చి బయటకు పిలువబడిన ఆ గొప్ప గుంపు వెంట వెళ్ళుదురుగాక. మేము దానిని ఆయన నామములో అడుగుచున్నాము. యేసు, నేను ఇక్కడే ఉన్నాను, కేవలం నేను ఉన్న రీతిగానే ఇప్పుడే నన్ను స్వీకరించుము మరియు నన్ను మలచుము మరియు నన్ను ఏదో ప్రత్యేకమైన వానిగా చేయుము. నన్ను నీవు కలిగి ఉండునట్లుగా ఆ రకమైన మనిషిగా నన్ను తయారు చేయండి. నా జీవితకాలం అంతయు నీవు నాతో మాట్లాడియుంటివి, నీవు నాతో సంభాషించియుంటివి. నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేయుటకు నన్ను పొందుటకై నీవు ప్రయత్నించితివి. అలా అప్పగించుకొనున్నట్లు నన్ను తయారు చేయుటకు నీవు ప్రయత్నించావు. ప్రభువా, నా ఎడల అయితే ఇప్పటికే దినము ఎంతో గతించిపోయినది, అయితే నేను ఇప్పుడే రావడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పుదురుగాక. తండ్రి, అది అనుగ్రహించండి. న్యాయ తీర్పుకు ముందే కనికరము పిలుచుచుండగా సంఘము యొక్క నిర్గమము ఐగుప్తును విడిచిపెట్టుచున్నది. వారు వచ్చి బయటకు పిలువబడిన ఆ గొప్ప గుంపు వెంట వెళ్ళుదురుగాక. మేము దానిని ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. మన సహోదర సహోదరులలో చదువురాని వారు, చదువు వచ్చిన సమయం లేనివారు, వర్తమాన పుస్తకములు అందుబాటులో లేనివారు అనేక మంది ఉన్నారు. వారందరికీ వర్తమానమును చదివి ఆడియో రూపంలో అందించుట ద్వారా వారందరూ ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి పొంది ప్రభువు రాకడకు సిద్ధపరచబడాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంకా అనేక వర్తమానములు అందించగలుగులాగున మా కొరకు ప్రార్థించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు కృపలో మీ సహోదరి మెర్సీ.